शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालांकुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांशुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यः पाराशर्यः पर्वस्वरूपं विवृणोतु। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओम। परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం దబాయిన। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। महद्भ्यो गुरुभ्यो नमः। నిన్నటి రోజు అరుణాచల మహాత్యాన్ని పురస్కరింపజేసుకుంటూ మనము ఆ గిరి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం. బ్రహ్మ విష్ణువులే కాదు, అమ్మవారంతటి ఆవిడ కూడా ఆ భూమి మీద తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం కంచి క్షేత్రానికి వచ్చి ఏకాంబరేశ్వరుణ్ణి పూజించి అక్కడ నుండి ఆవిడ అరుణాచలానికి బయలుదేరింది. అరుణాచలము సకల లోకములకి కూడా అది మూలస్థానం, కేంద్రస్థానం అరుణాచలం. అందువల్ల గౌతమాశ్రమాన్ని చేరుకుంది నిన్న అమ్మవారు. గౌతమాశ్రమాన్ని చేరుకుని గౌతమ మహర్షి ద్వారా, అయ్యా నువ్వు శివభక్తుడివి, శివుడికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడివి, నువ్వు ఈ యొక్క అరుణాచల వైభవాన్ని చెప్తే నేను వినాలనుకుంటున్నాను, ఆ విధంగా నువ్వు నాకు పితృసమానుడివి అవుతావు అని చెప్పింది.
కాబట్టి అరుణాచలము ఎంత గొప్పదో నిన్నటి రోజు మీరు వినే ఉన్నారు. ఆ యొక్క గౌతమ మహర్షి వారు చెప్పి ఉన్నారు. సకల శాస్త్రములు తెలిసినవాడు, ఆగమమున యందు ఆగమముల యందు సకల నిష్ణాతుడు ఈ గౌతమ మహర్షి. ఆయన చెప్పాడు, అమ్మ పిల్లలను కాస్త ఉంటుంది. అయితే ఇది చాలా గొప్పదైనటువంటి వైశిష్ట్యం కలిగినది తల్లి. ఎంతోమంది దేవతలు ఇక్కడికి వచ్చి ఆ అరుణగిరిని సేవించి కృతకృత్యులయ్యారు అని అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఎవరెవరు ఎలా ఉద్ధరించబడ్డారు, తర్వాత బ్రహ్మ విష్ణువు వాళ్ళ అహంకారాలు పోగొట్టుకున్నారు, వాళ్ళకి మాయ ఆవరించింది, ఆ మాయ నుంచి బయటపడ్డారు, మోహం నుంచి బయటపడ్డారు, సూర్యుడికి గర్వం వచ్చింది, ఆ గర్వం నుంచి మళ్ళీ తేరుకున్నాడు, తేజస్సు పోగొట్టుకున్నాడు, మళ్ళీ అరుణగిరి ద్వారా పొందగలిగాడు. ఎవరికైనా మళ్ళీ అనుగ్రహం ఎక్కడి నుంచి లభించింది అంటే అరుణగిరి నుంచే లభించింది, అరుణాచలము నుంచే లభించింది. ఆ అరుణాచలమే పరమేశ్వర స్వరూపంగా భూమి మీద ఉన్నదమ్మా. అందువల్ల పరమేశ్వరుడు వేరు, అరుణాచలము వేరు కాదు. అరుణాచలమే ఆ పరమేశ్వర స్వరూపము. కాబట్టి ఆ కొండ ఆయన ఆవాసము కాదు, ఆ కొండే శివస్వరూపం. అయితే అంతటి మహిమాన్వితమైనటువంటి కొండని అందరూ పూజించగలరా? ఆ కొండ అంత కొండని పూజించాలంటే ఎవరికి సాధ్యం? అంతకన్నా ముందు అది జ్యోతిస్వరూపంగా ఉండేది. అగ్నిహోత్రానికి ఎంతవరకు మనం దగ్గరికి వెళ్ళగలం? అలాంటి జ్ఞానాగ్ని యందు నిలబడగలిగేటటువంటి శక్తి ఎంతమందికి ఉంటుంది? యోగులకి, మహర్షులకి, దేవతలకి కూడా సాధ్యం కాదు కదా. అటువంటి వారు ప్రార్థిస్తే నువ్వు ఒక స్థావరాత్మకమైనటువంటి ఒక కొండ కింద మారవు. స్థావరాత్మకమైనటువంటి కొండ, దీనిని పూజించాలంటే దేవతలకి సాధ్యమవుతుంది, ఋషులకు సాధ్యమవుతుంది, సిద్ధులకు సాధ్యమవుతుంది. వాళ్ళు ఎక్కడికైనా సంచారం చేయగలరు. కాబట్టి సాధారణమైన మానవుడు ఎలా తరిస్తాడు? కాబట్టి ఈ యొక్క గిరిని నువ్వు స్వరూపంగా నిలబడినా ఒక సూక్ష్మ స్వరూపంగా జనులందరూ కొలవడానికి వీలుగా ఒక సూక్ష్మ లింగాకారాన్ని పొందవయ్యా అని కోరుకున్నారు దేవతలు, ఋషులు కూడా. అప్పుడు గౌతమ మహర్షి వారిని ఆజ్ఞాపించాడండి పరమేశ్వరుడు. నిన్న చెప్పుకున్నాం, ఆగమాన్ని నువ్వు సిద్ధం చేయవయ్యా గౌతమ. ఆగమము ఇక్కడ జరగవలసిన ఉత్సవము, ఇక్కడ చేయవలసిన పూజా విధానము, ఇక్కడ చెయ్యవలసినటువంటి కట్టవలసినటువంటి గుడి యొక్క నిర్మాణము, ఏ ఏ దేవతలు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా నిన్నటి రోజు పరమేశ్వరుడు చెప్పాడు గౌతముడికి. అయితే మొట్టమొదట కైలాస శిఖరం దగ్గర తపస్సు చేసుకునేవాడు గౌతమ మహర్షి. ఎన్నో క్షేత్రాలు దర్శనం చేశాడు. ఎన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ కేదారేశ్వరుణ్ణి, అలాగే నారాయణ క్షేత్రమైనటువంటి బద్రీ క్షేత్రాన్ని, కాశీక్షేత్రాన్ని, ఉత్తరాదిన ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి దక్షిణ పదంలో ఉన్నటువంటి శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసి కంచి మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలని దర్శించి ఋషులు, దేవతలు, గణములు, మహాయోగులు మొదలైన వారి చేత స్థాపించబడినటువంటి అనేక లింగాలని దర్శించి కొన్ని స్వయంభూలింగాల్ని కూడా దర్శనం చేసుకుని అన్ని విధాలుగా శిష్యులతో కలిసి అనేక క్షేత్రాల్ని, తీర్థాల్ని సేవించుకుంటూ చివరాఖరికి యజ్ఞ యాగాదుల్ని ఆచరిస్తూ మహాత్ముల చేత, సిద్ధుల చేత, యోగనిష్ఠుల చేత సేవించబడుతున్నటువంటి అరుణాచలంలోకి అడుగుపెట్టాట గౌతమ మహర్షి వారు. గౌతమ మహర్షి వారు తన భక్తి చేత లింగములలో అన్నింటికన్నా మొట్టమొదట ఆవిర్భవించబడినటువంటి లింగమైనటువంటి అరుణగిరిని చూశారు. చూసి దాన్ని సాటి లేనటువంటి మహిమ కలిగినటువంటి ఇది లింగం సాధారణమైనది కాదని దాన్ని స్తుతించారు. అయ్యా మహానుభావ అరుణాచల, నువ్వు ప్రథమంగా బ్రహ్మచేత, విష్ణువు చేత ఇక్కడ దర్శించబడి అన్ని వేదముల చేత నువ్వు కీర్తించబడ్డావు. ఎలా కీర్తించబడ్డావు? అసవ్యస్తామ్రో అరుణభుత బభ్రుస్సు మంగళ. అరుణస్వరూపంగా నువ్వు ఇక్కడ భాసిల్లావు, అందువల్ల నువ్వు కీర్తించబడ్డావు. నమస్తామ్రాయ చ అరుణాయ చ. అన్ని చోట్ల ఈ అరుణ శబ్దం పడిందండి వేదంలో కూడా. అంటే అరుణము అంటే ప్రకాశము. మీకు చెప్పాను మొదటి రోజు, ప్రకాశవంతమైనటువంటి స్ఫటికమణి నిభము అంటే ఆయన స్ఫటిక స్వరూపంగా, తేజోరూపంగా మనం భావన చెయ్యాలి ఆ స్వరూపాన్ని, ఆ కొండను చూడగానే. అందువల్ల ఆయన అలా దర్శనం చేశాడు. చేసి నమస్తామ్రాయ చ అరుణాయ చ
నమ శంఘాయ చ పశుపతయే చ. అయ్యా మహానుభావ, ఇలాంటి స్వరూపాన్ని పొందావు. అమృతమూర్తయే సర్వవేద స్వరూపాయ నిత్యాయ కాలాయ కరుణార్ద్రాయ దృష్టిపేయామృతాబ్ధయే భక్తవత్సల పూర్ణాయ పుణ్యాయ పురభేదినే. అయ్యా, ఇంతటి మహాత్ముడివి నువ్వు, కరుణార్ద్రమైనటువంటి హృదయం కలిగిన వాడివి. భక్తులందరినీ అనుగ్రహించడానికి ఏ లోకంలోనూ లేనటువంటి ఒక గొప్పదైనటువంటి శిఖరాన్ని, అరుణాచలాన్ని ఈ భూమండలం మీద స్థాపించి ఎంతోమందిని ఉద్ధరించావు స్వామి అని ఆయన్ని వేణోళ్ళ కొనియాడి చేతులెత్తి నమస్కారం చేశాడు. మహానుభావ, నీ దర్శనం చేస్తేనే సకల ఫలప్రదం. కాబట్టి నిన్ను దర్శించిన వారికి ఇతరుల తపస్సులతో ఏ విధమైనటువంటి పని కూడా లేదు. తపస్సు చేసి ఎంతో మోక్షాన్ని పొందేవాళ్ళు ఉంటారు, వాళ్ళు యోగులు. కానీ తపస్సు అనేటటువంటిది ఎక్కడ సఫలీకృతమవుతుంది, తపస్సు అనేది ఎక్కడ పండుతుంది అంటే ఈ అరుణగిరి దగ్గరే పండుతుంది అన్నాడు. ఎందుకుట? ఆ అరుణగిరియే ప్రధానమైనటువంటి కొండ. జ్ఞానము అంటే గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం అనేటటువంటిది తీసివేసి జ్ఞానాన్ని కలిగించేటటువంటి కొండది. ఆ జ్ఞానము అంటే ఏమిటి అర్థం? ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? జ్ఞానానికి నిర్వచనం ఏమిటి అంటే, జ్ఞానము అంటే పరమేశ్వరుడు తప్ప మిగతా అన్య విషయము మీద నీకు ఆసక్తి పోవుట, అన్నిటి యందు నీకు పరమేశ్వరుడు దర్శనం అవుట. దీనిని జ్ఞానము అని గుర్తుపెట్టుకోండి మీరు. అంటే జ్ఞానము ఎప్పుడు అంకురిస్తుంది అంటే, ఆ స్థితి, ఆ స్థాయి ఎప్పుడు నువ్వు ఎదుగుతావు అంటే అరుణాచలేశ్వర దర్శన మాత్రం చేత, ఆ కొండ దర్శనం మాత్రం చేత నీకు అదే అనుగ్రహం కలుగుతుందన్నారు. కాబట్టి ఓ దేవేశ, నీ దర్శనం సకల ఫలప్రదం. నిన్ను దర్శించిన వారికి తపస్సుతో పని లేదు. కర్మభూమి నీ చేత పవిత్రంగా గావించబడింది. ఈ కర్మభూమి, ఇది భూమి, ఈ భారతదేశం అంటేనే కర్మభూమి అండి. ఇక్కడ కర్మ చెయ్యాలి, పుణ్యమైనటువంటి కర్మలు ఆచరించాలి, ఆచరించి తరించాలి. నీ మనస్సుని సంస్కారములు అనేటటువంటి దాని ద్వారా పవిత్రం చేసుకోవాలి, ఎదగాలి. ఎదగడం అంటే ఏమిటి? ఎదగడం అంటే ఏమిటంటే నీ మనస్సుని అన్యమైన, తుచ్చమైన, తాత్కాలికమైనటువంటి వస్తువుల మీద ఎక్కువగా దృష్టి పెట్టనివ్వకుండా ఏది శాశ్వతమైన వస్తువో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, వాడికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మీరు తీసుకువెళ్ళి వాడికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాడి ఇంటికి మీరు చాక్లెట్ ఇచ్చారు, వాడు చాలా ఆనందపడుతూ పరిగెత్తుకుంటూ, మీరు తలుపు తీసుకురాగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు మీ గురించి. వాడికి చాక్లెట్ ఇష్టమని మీకు అర్థమైంది. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చాక్లెట్ తీసుకెళ్తున్నారు. తర్వాత మీరు ఏదో ఊరు వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పిల్లాడికి చాక్లెట్ అంటే ఇష్టం కదా అని చిన్న రూపాయి బిళ్ళ పెట్టి చాక్లెట్ కొని తీసుకువెళ్ళారు. ఆ పిల్లాడు పెద్దగా ఉన్నాడు. తలుపు తీయగానే వాడు చూశాడు, ఒరే నీ కోసం చాక్లెట్ తెచ్చాను రా అంటే వాడు ఏమంటాడు? నేనైనా చిన్నపిల్లాడినానా, తీసుకొచ్చారు నా కోసం చాక్లెట్ మీరు అంటాడు. అంటే ఏమైంది? వాడి మనస్తత్వం అనేటటువంటిది ఎదిగింది. అలాగే ఇక్కడ కనిపించేటటువంటి తాత్కాలికమైనటువంటి భోగాలే శాశ్వతం అనుకుని వీటి కోసం వెంపర్లాడకు. చిన్నపిల్లవాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్లుగా నీ తుచ్చమైనటువంటి భోగాల కోసం వెంపర్లాడుతూ ఉంటే పరమేశ్వర సాన్నిధ్యం అనే శాశ్వత స్థితి నీకు పోతున్నది. అందువల్ల ఆ శాశ్వతమైనటువంటి స్థితి వైపుకు నిన్ను తిప్పడానికి ఏది మూలకారకం అవుతోంది అంటే అరుణాచలం అవుతుంది. అయితే అందరూ జ్ఞానాన్ని అపేక్షించి వెళ్తున్నారా ఈ కాలంలో అంటే వెళ్ళరు. అలాగా ఎవడికో వ్యాపారంలో లక్ష్యం వచ్చింది, వాడికి వ్యాపారం బాగుండాలి, అరుణాచలం వెళ్ళమంటాడు, ఎవడో వెళ్తాడు. అరుణాచలం ఇవ్వనిదంటూ ఏదీ లేదు. కానీ కామరహితంగా దేవాలయానికి వెళ్ళాలి, అరుణాచలానికి. ఆ కొండని దర్శనం చెయ్యాలి. నీకు ఏది కావాలో అప్పుడు పరమేశ్వరుడు నీకు ప్రసాదిస్తాడు. నిన్న చెప్పాను ఈ మాట మీ అందరికీ కూడా. అందువల్ల కామంతో చేసే దర్శనం కన్నా నిష్కామంతో చేసేటటువంటి దర్శనానికి అరుణాచలమునందు ఫలితము ఎక్కువ. ఆ నిష్కామముతో అరుణాచలంలో అడుగుపెట్టు. ఎందుకు? అది పరమేశ్వరుడి యొక్క హృదయ స్థానం అరుణాచలం అంటే. గుర్తుపెట్టుకోండి, ఆ హృదయమునందు ఉండేది ఎవరు? పరమాత్మ. ఆ హృదయమునందు భాసిల్లే ఆత్మస్వరూపం నీకు ఎరుకు రావడానికి అక్కడ అరుణాచలంలో పరమాత్మ జ్యోతిస్వరూపంగా ఉన్నాడు, అగ్నిలింగంగా ఉన్నాడు, అగ్ని జ్ఞానాగ్నిగా నిలబడ్డాడు. ఆయన్ని దర్శనం చేస్తే నీకు ఇలాంటి
మలినమైన, తుచ్చమైన, అశాశ్వతమైనటువంటి కోరికలు, భావనలు పోవాలి. శాశ్వతం వైపుకు నీ దృష్టి నడవాలి. అందుకోసం నీకు ఇక్కడ నిలబడింది ఈ యొక్క క్షేత్రం. అందువల్ల స్వామి, ఇది కర్మభూమి కాబట్టి నీ చేత ఇది పవిత్రం కాబడింది. దేవతలందరూ కూడా నీ ఆశ్రమంలో నివసించాలి అని ఎంతగానో భావన చేస్తున్నారు, ఉవ్విళ్ళు ఊరుతున్నారు, ఇక్కడే ఉండాలి అని. నీ క్షేత్రంలో ఉంటే చాలుగా, నీ సన్నిధందు నీ పాదాల యందు పడి ఉంటే అంతకన్నా మాకు క్షేమం, సౌభాగ్యం, వైభవం ఇంకేముంటాయి. కాబట్టి నేను చేసిన తపస్సులన్నీ ఫలించి నాకు నేటికి నీ దర్శన భాగ్యం అనేటటువంటిది కలిగింది స్వామి. అంటే ఋషి మార్గదర్శకుడండి. అంటే మనకి పరమేశ్వరుని నిజానికి ఎలా కొలవాలో కూడా మనకు తెలియదు, ఆయన్ని ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ పురాణం ఏం చెప్తుంది అంటే ఋషి దార్శనికుడు కాబట్టి నువ్వు ఒక క్షేత్రానికి వెళ్ళావంటే పరమేశ్వరుని ఎలా కొలవాలో చెప్తాడు ఆయన. ఆయన దర్శనార్థమే వచ్చాడు అరుణాచలానికి. ఆ కొండల పరమేశ్వర స్వరూపంగా దర్శనం చేయగలిగాడు. చేసి నీ దర్శన భాగ్యం కలిగిందయ్యా, ఎన్నాటికి నా తపస్సంతా ఫలించింది. అందుకనే ఎంతో పుణ్య విశేషం ఉంటే తప్ప, గుర్తుపెట్టుకోండి, అరుణాచల వైభవము, అరుణాచలము అన్న మాట నోటి నుంచి రాదు. అరుణాచల వైభవం గురించి వినాలి అనేటటువంటి ఆలోచన మనసుకి రాదు. అది వచ్చినా, ఒకవేళ వచ్చిందే అనుకోండి, అది వచ్చిన అరుణాచలం వెళ్ళి దర్శనం చేద్దామనేటటువంటి భావం మనసును కలగదు. అలా కలగాలి అంటే వాడు ఆడంబరాలన్నింటినీ దూరంగా పెట్టాలి. ఎప్పుడూ కూడా పరమేశ్వరుడి యందు వినయాన్ని ప్రదర్శించాలి. పరమేశ్వరుడి యందే కాదు, జగత్తునందు వినేతుడై ఉండాలి. అలాంటి వాడిని పరమేశ్వరుడు తన అరుణాచలంలోనికి అడుగు పెట్టనిస్తాడు. ఎన్నో జన్మలలో చేసిన పుణ్య ఫలితం పుచ్చిపోతే తప్ప ఆ అరుణగిరిని చూడడం కానీ, అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ పరమేశ్వరుడు అనుమతి ఇవ్వడుటండి. అందుకనే నా తపస్సు పండిందయ్యా, నా తపస్సు పండి నీ దగ్గరకు వచ్చాను, ఈరోజు నీ దర్శన భాగ్యం నాకు కలిగిందన్నాడు గౌతముడంతటి ఆయన. చూడండి, ఒక పర్వత రూపంగా, ఏదో ఒక లింగ రూపంగానో ఒక రాయి రూపంగానో కాదు, ఒక పర్వత రూపంగా నిలిచినటువంటి నీ లింగము ఇక మరెక్కడా కూడా లేదు. ఇలాగా సూర్య చంద్ర అగ్నిలతో కూడినటువంటి త్రికోణములతో త్రిమూర్తి స్వరూపమై మనోహరమై అలరారుతున్నది ఈ పర్వతం. త్రిశక్తి సమన్వితమై, త్రికాల విధానమై, త్రిదేవతాత్మకమై, త్రికోణ సమన్వితమై, ఇన్ని మాటలు వాడాడు. అంటే ఏమిటి? నిజానికి ఈ కొండ శైవులందరికీ పరమశివ స్వరూపం. శాక్తేయులకి ఈ కొండ శ్రీచక్రంగా బాసిల్లుతుంది. అందుకనే కావ్యగంట గణపతి ముని అని ఒక మహానుభావుడు, ఆయన సకల వేదాలు, కావ్యాలు, పురాణాలు, వ్యాకరణం అన్నీ కూడా నేర్చేసుకున్నాడు పిన్న వయసులోనే, 14 సంవత్సరాల వయసులో. ఆ వయసులోనే ఆయనకి కావ్యకంఠ అనేటటువంటి బిరుదు వచ్చింది. అంత గొప్పదైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ఆయన అరుణాచలం వచ్చాడు. అరుణాచలం వచ్చి ఆయన దేవీ ఉపాసకుడు. ఆయనకి ఈ అరుణగిరి అంతా కూడా శాక్తేయం శ్రీచక్ర స్వరూపంగా కనిపించింది. 5 కోణములతో ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనం, 4 కోణములతో శివ దర్శనం జరిగింది. అందువల్ల ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తే ఆ కొండ అలా కనిపిస్తుంది. అందువల్ల అరుణాచల పర్వతము అంటే వైష్ణవులు వారికి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం కింద భావన చేస్తారు. ఆ కొండను చూస్తే వాళ్ళకి అలా దర్శనం అవుతుంది. అంటే నువ్వు ఏ భావనతో పరమాత్మని దర్శనం చేస్తే ఆ భావంతో ఆ పర్వతం అనేటటువంటిది భాసిల్లుతుంది. అందుకని ఇప్పటికీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వాయువ్య దిశగా వాయువ్యలింగం ఉంటుంది, వాయులింగం. ఆ వాయులింగం దాటి కాస్త ముందరికి వెళ్తే కుబేరలింగం వస్తుంది. కుబేరలింగం నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే అక్కడ పంచశిఖర దర్శనము అని ఉంటుంది, ఒక మండపం ఉంటుంది అక్కడ. ఆ పంచశిఖర దర్శనం మండపం దగ్గర ఆగి అరుణాచల గిరి వైపు కనుక చూస్తే 5 శిఖరాలతో కనిపిస్తుంది కొండంతా కూడా. ఏమిటి ఆ 5 కొండలు శిఖరాలు అంటే పరమేశ్వరుడు, అమ్మవారు, గణపతి, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు యొక్క స్వరూపాలుగా కొలుస్తారు ఆ 5 శిఖరాలని కూడా. ఒక్కొక్క దిశయందు పర్వతం ఒక్కొక్క స్వరూపంతో కనిపిస్తుంది మనకు అక్కడ. అందువల్ల ఆ కొండ సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క స్వరూపమే.
అందువల్ల ఆ కొండని అలా దర్శనం చెయ్యగలగాలి. ఆ దర్శనం చేసినంత మాత్రం చేత వాళ్ళు గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అందువల్ల అంతటి గొప్పదైనటువంటి శిఖర దర్శనం మనకి అరుణాచలంలో లభిస్తుంది. అందువల్ల ఈ లింగం మరెక్కడా కూడా లేదు. ఇలాంటిది పర్వతం శివస్వరూపంగా ఉండడం మరెక్కడా లేదయ్యా. అందువల్ల ఇది త్రిశక్తి స్వరూపం, త్రికోణాత్మకం, అలాగే శ్రీచక్ర స్వరూపం. అందుకనే పరమేశ్వరుడు బిందు స్వరూపంగా ఉండి ఆ చుట్టూరా బిందువుకి పైన 3 కోణాలు ఉంటాయి. ఈ 3 కోణాలు కలుస్తాయి. ఇది కలిస్తే దీన్ని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి అంటే అమ్మవారి యొక్క 3 శక్తులు. ఆ శక్తుల యొక్క కలయిక వల్ల ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి అంతటినీ కూడా నెరవేరుస్తున్నాడు. అందువల్ల ఏమిటి అంటే ఈ 3 కోణాల త్రిపుటి మధ్యలో ఉండే బిందు స్వరూపమే శివస్వరూపం. అందువల్ల ఈ 3 కోణాలతో ఉంటుందిట ఈ కొండ. ఈ 3 కోణాల మధ్యలో ఈ పర్వతం భాసిల్లుతున్నది. అంటే త్రికోణాకృతిలో ఉన్నది ఈ కింద భాగం అంతా పర్వతానికి. అదవుతుందా మీకు? అందువల్ల శ్రీచక్రాకృతిని పొందినటువంటి శ్రీ విద్యా స్వరూపమే ఈ కొండ అని శాక్తేయులు కూడా దర్శనం చేస్తారయ్యా. అందువల్ల ఏమిటి అంటే అమ్మవారి యొక్క చలన స్వరూపం, అయ్యవారి యొక్క స్థాడు స్వరూపం, ఈ రెండూ కూడా పర్వతమే. అందువల్ల సంకల్పం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆ పర్వతం నుండే ప్రారంభమవుతుంది. అది పరమేశ్వర స్వరూపం కాబట్టి శివ సంకల్పం వస్తూనే అందుకంటారు దాన్ని. త్రికోణ సమన్వితమై మహంత రూపాన్ని ధరించి భూమండలంలో అరుణాద్రివై వెలసినావు అయ్యా నువ్వు పరమేశ్వర. దర్శన మాత్రం చేత ఏదో ఆ కొండకి వెళ్ళి నువ్వు ఏదో పూజ చేయక్కర్లా, ఆ కొండను అలా చూస్తే చాలు. అంతేకాదయ్యా స్మరణ మాత్రం చేత ఒకవేళ నువ్వు వెళ్ళలేనని బాధపడక్కర్లేదు. ఎంతటి దయాళు అంటే పరమేశ్వరుడు. స్మరించు, అరుణాచలాన్ని మనసారా వెలుగెత్తి పిలువు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన గొప్పదైన జ్ఞానాన్ని నీలో అంకురింపజేస్తాడు. అందువల్ల దర్శనమాత్రం చేత అవ్యాజ కరుణను ప్రసాదింపజేసేటటువంటి నీవు సకల మానవులకి సమస్త భోగాలనిచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తావయ్యా. అందువల్ల పూజలు జరపబడనటువంటి లింగాలని శూన్యలింగాలు అంటారు. ఈ గిరి ఎల్లవేళలా కూడా సర్వదేవతల చేత పూజించబడుతోంది. ఓ శోణాద్రినాథ, ఓ మహాదేవ, ఓ శంకర, మహానుభావ, అరుణాచలేశ్వర, నువ్వు ప్రసన్నుడవై ప్రత్యక్షమై నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడండి. నాకు సాకార రూపంలో కనిపించాడు గౌతముడికి. ఎందుకు? అంతటి తపశ్చక్రవర్తి ఆయనకు ఒక సాకార రూపంలో దర్శనమిచ్చాడు. ఏమయ్యా నీ భక్తిని నేను సంతోషించాను, నువ్వు నిత్యము నా సన్నిధానంలోనే ఉండాలి. పరమేశ్వరుడి ఆజ్ఞ గౌతముడు, నువ్వు నా సన్నిధానంలో ఉండాలి, ఇక్కడ నివసిస్తూ ఇక్కడ సర్వోపచారాలతో నీ చేత నేను పూజించబడాలన్నాడు పరమేశ్వరుడు. అంతేకాదు నా మహాత్యాన్ని సర్వజీవులకి నువ్వు తెలియజేయాలి. నీ ద్వారా ఈ అరుణాచల మహాత్యం సకల జీవులకి ప్రచారం జరగబడాలి. అందువల్ల ఆ రోజు గౌతముడు అమ్మవారికి చెప్పిన అరుణాచల మహాత్యం ఆ వ్యాసుల వారు మనకు అందిస్తే అది గురు పరంపరగా ఇప్పటికీ మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఇది ఎవరు పెట్టింది? ఈశ్వరుడు సంకల్పంతో గౌతముడు చెప్పింది. ఆ గౌతముడు చెప్పింది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఈ మహాత్యాన్ని సర్వజీవులకి కూడా నువ్వు తెలియజేయాలి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ శివ సంకల్పం అక్కడ జరిగింది. అక్కడ శివ సంకల్పం జరిగిందంటే ఆయన సంకల్పానికి మనం వినేతులమై ఈరోజు కూడా ఇక్కడ వింటున్నామంటే ఈ సంకల్పం వెనకాల నిన్ను అనుగ్రహించడానికి కూడా పరమేశ్వరుడు సంకల్పం చేసినట్లేగా. అంటే పరమేశ్వరుడి యొక్క సంకల్పం లేనిదే నువ్వు ఇక్కడ కూర్చొని వినలేవు. ఎందుకంటే సకల జీవులకి నువ్వు ఈ యొక్క కథని ప్రచారం చేయాలి అంటే అది పరమేశ్వరుడి ఆజ్ఞ అయితే అది విన్నవారందరూ పరమేశ్వరుడి సంకల్పంలో భాగస్వాములే. కాబట్టి పరమేశ్వరుడి సంకల్పంలో నువ్వు భాగస్వామి అయ్యావు ఈరోజు విని ఇక్కడ పురాణాన్ని. అందువల్ల అరుణాచలం మాట పలకడం, ఆ పురాణాన్ని వినడం, ఆ మహాత్యాన్ని తెలుసుకోవడం, జీవితంలో ఎన్నో పుణ్యకర్మలు చేసిన వాడికి అది దక్కదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అందువల్ల మనం వినేతులమై ఉండాలి ఆ పరమేశ్వరుడు యందు. అయ్యా చేయము అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. పూర్వం కైలాసమునందు తపస్సు చేస్తున్నటువంటి నన్ను పరమేశ్వరుడు తన యొక్క ఆజ్ఞ ద్వారా ఈ అరుణాచలానికి పంపించాడమ్మా.
తల్లి అని గౌతముడు అమ్మవారికి చెప్తున్నాడు. అంతేకాదు సప్తర్షులు దేవలోకంలో నిత్యము కూడా పరమేశ్వరుని అర్చిస్తూ ఉంటారట. మహాతపస్శాలి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ భూలోకవాసులందరికీ కూడా శుభాన్ని చేకూర్చడం కోసం ఇక్కడ అవతరించాడు. అందువల్ల ఆగమ శాస్త్ర ప్రకారంగా ఓ గౌతమ నువ్విక్కడ అర్చనలు కొనసాగించు అని చెప్తే అప్పుడు ఆయన అడిగాడు, నువ్వు ఈ కొండ రూపంలో ఉంటే నేను అర్చించగలను, ఋషులు అర్చించగలరు, సిద్ధులు అర్చించగలరు, మరి మానవుల సంగతి ఏమిటి అంటే ఆయన అన్నాడు, నేను భూమండలం మీద అనేక సూక్ష్మలింగాల్ని ప్రకాశింపచేశాను. నీవు వాటికి తగిన విధంగా పూజా విధానాలన్నీ కూడా ఏర్పాటు చేయి. పంచావరణయుతమైనది, సూక్ష్మమైనది, అద్భుతమైనది అయినటువంటి ఈ అరుణాచలేశ్వర లింగాన్ని నీ తపోబలం చేత పూజించు. అందువల్ల నేను మనుషులు అర్చించడానికి వీలైనటువంటి లింగ రూపాన్ని పొందుతున్నాను అన్నాడు. అందువల్ల ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటున్న ఆలయం ఉందే, ఆ ఆలయంలో ఉన్న మూల విరాట్ స్వరూపం గౌతమ మహర్షి వారికి దర్శనమిచ్చి మనుషులందరూ పూజించుకోవడానికి వీలుగా ఒక లింగ రూపాన్ని పొందినటువంటి స్వరూపం అది. అసలైన లింగం ఎవరు? ఈశ్వరుడు వెనకాల కొండ రూపంలో ఉన్నాడు. అందువల్ల నేను సూక్ష్మమైనటువంటి రూపాన్ని పొందాను కాబట్టి దీన్ని నువ్వు పూజ చేయి నీ తపోశక్తి చేత అని చెప్పి తన అద్భుతమైనటువంటి స్వయంభూలింగమును ఆవిష్కరింపజేశాడు అక్కడ పరమేశ్వరుడు. అంటే సూక్ష్మమైనటువంటిది ఇది, చాలా చిన్న లింగం, సూక్ష్మమైనా సరే మహిమాన్వితము, విమలము, అంటే మహిమాన్వితమైనది, మలినం లేనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది ఈ లింగం. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ లింగాన్ని ఈరోజు నీకు ఇస్తున్నాను, ఇక్కడ సమర్పిస్తున్నాను. అమ్మా తల్లి, ఆ లింగాన్ని నేను చూసి కృతకృత్యుణ్ణయ్యానమ్మా. ఆ రోజు మొట్టమొదట దర్శించిన వాడిని నేను, పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు ఆ లింగ రూపంలో అన్నాడు. కాబట్టి అయ్యా మహాత్మా, నేను ఆగమ విధానం ప్రకారం నీ పూజ జరపడానికి నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు. నీ ఈ వివిధ లింగాల యొక్క పేర్లను నాకు దయతో తెలియచేయి. నీ యొక్క విధానాలన్నింటినీ కూడా చెప్పావుగా నాకు, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలని విషయాలన్నీ నిన్న నాకు చెప్పావు. ఆ చెప్పడంతోనే నీకు ఇష్టమైనటువంటి నామాలు, ఏ నామాలతో ఏ పేర్లతో నిన్ను అర్చన చెయ్యాలి, ఆ అర్చనా విధానాన్ని చెప్పమంటే పరమేశ్వరుడు చెప్తున్నాడండి. ఇవి అరుణాచలేశ్వరానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నామాలు. అందుకనే మనం అరుణాచలం వెళ్ళామనుకోండి, అరుణాచలంలో ముఖ్యంగా మనం చెప్పవలసిన నామాలు పరమేశ్వరుడు అరుణాచల మహాత్యంలోనే చెప్పాడు. అంతేకాదు మనం ఇంటిలో ఉన్నప్పుడు కూడా పరమేశ్వరుడికి పూజ చేస్తున్నప్పుడు ఈ నామాలతో పూజ చేస్తే ఆయన పరమానంద భరితుడు అవుతాడట. అంతేకాదుట నాకు నామాలు ఎన్నో ఉన్నాయి, అన్ని నామాలు చెప్పచ్చు, అన్ని నామాలతో పాటు ఈ నామాలు చెప్తే నేను ఇంకా ఆనందిస్తానన్నాడు పరమేశ్వరుడు. చూడండి, శివ పూజకు ఉపయోగపడే తన నామాలన్నింటినీ కూడా గౌతముడికి చెప్తున్నాడు పరమేశ్వరుడు. గౌతమ, నువ్వు అడిగిన నా నామాలు చెప్తున్నాను విను. ఒకటి, శోణాద్రీషుడు. మొట్టమొదటి నామం శోణ పర్వతము అని పిలుస్తారు, శోణాద్రి అని పిలుస్తారు అరుణాచలాన్ని. శోణాద్రీషుడు, అరుణాద్రీషుడు, దేవాధీశుడు. నేను చెప్తున్నప్పుడు ఈ నామాన్ని మీరు మీ మనసులో అనుకుంటూ ఉండండి, అది కూడా మీకు పుణ్యఫలితాన్ని ఇస్తుంది. అందుకు నేను నెమ్మదిగా చెప్తున్నాను. దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంగ్రిపతి, శ్రీమంతుడు, మురుడు, మృగమదేశ్వరుడు, భక్త ప్రేక్షణకృతు, సాక్షి, భక్త దోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీ హాలాహల సుందరుడు, అహవైశ్వర్యధాత, స్మర్త్య సర్వాఘనాశకుడు, వృత్యధ్వజదృక్, సకాంతి, నటనేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తపరాధశోడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు,
చంద్రశేఖరావ తంసకుడు, స్మరాంతకుడు, అందకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతరహితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీ సంగ వామసుభాగుడు, విధి విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్తవాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీషుడు, మృడు. ఇలా 88 నామాలు చెప్పాడండి. 88 నామాలు చెప్పి ఇవి నా ముఖ్యమైనటువంటి నామాలు. పురాణాలలో చెప్పబడినటువంటి ఇతర నామాలతో కూడా కలిపి వీటిని స్మరించాలి. నాకు ప్రదక్షిణము కనుక చేస్తే ఇంక నేను వెంటనే శీఘ్రంగా వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. ప్రదక్షిణ చేస్తూ కూడా ఇంకా విశేషంగా అర్చించాలి. నేను సోణాద్రీషుడనై నేను విశేషంగా ఇక్కడ ముఖ్యంగా ఈ అరుణాచల క్షేత్రమునందు నేను ప్రదక్షిణ ప్రియుణ్ణి కదా అన్నట్ట గౌతమ. అందువల్ల గిరి ప్రదక్షిణము గుర్తుపెట్టుకోండి మీరు. ఈ మాట చాలా క్షేత్రాల దగ్గర వినిపిస్తుంది మీకు. గిరి ప్రదక్షిణం చాలా క్షేత్రాలకు ఉన్నది. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. కానీ ఈ క్షేత్రాలకి గిరి ప్రదక్షిణ ఉన్నా అసలు ప్రధానమైనటువంటిది ఏ క్షేత్రానికి, ముఖ్యమైనటువంటిది గిరి ప్రదక్షిణ దేనికి అంటే ఒక్క అరుణాచలానికి. అందువల్ల నాకు ప్రత్యేకించి ఈ క్షేత్రంలో గిరికి ప్రదక్షిణ చేయడం అనేటటువంటిది నాకు మహా ఇష్టం. అందువల్ల నేను దానికి ప్రీతి చెందుతానయ్యా అని శివుడు ఆజ్ఞాపించగా నేను మొట్టమొదట ఈ అరుణాద్రిని విడవకుండా ఇక్కడే నివసిస్తూ ఈ యొక్క అరుణాచలానికి రోజు కూడా నేను ప్రదక్షిణ చేస్తున్నానమ్మా అని చెప్పాడు గౌతముడు. చూడండి, గౌరీదేవి వెంటనే అడిగింది గౌతమ మహర్షిని, అయ్యా నీ నోటి ద్వారా సోణాద్రీశ్వరుడికి ప్రదక్షిణ చేస్తే వచ్చేటటువంటి ఆ ప్రదక్షిణ మహాత్యాన్ని అంతటినీ కూడా నేను వినాలని అనుకుంటున్నాను అనగానే గౌతముడు చెప్తున్నాడు. వెంటనే కుతూహలంతో అడిగింది అమ్మవారు, మా విను, మహేశ్వరుడే చెప్పాడు నాకు ఈ కొండకి కనుక ప్రదక్షిణ చేస్తే ఎంతటి అనుగ్రహం కలుగుతుందో ఆయన నోటితోనే నాకు చెప్పాడు. ఆ మాట నీకు చెప్తున్నాను గౌతమ. నేను సోణశైలముగా జగత్తునందు ప్రకాశిస్తూ ఉన్నాను. నా చుట్టూ సర్వ దేవతలు పరివేష్టించి ఉన్నారు. ఈ కొండ చుట్టూ లేనటువంటి దేవతలు లేరుట, లేనటువంటి తీర్థములు లేవుట. అందువల్ల ఈ కొండ చుట్టూ కూడా సకల దేవతలు కూడా భాసిల్లుతున్నారు. అందువల్ల దీనికి ప్రదక్షిణ చేసినంత మాత్రము చేత వీరు పొందినటువంటి జన్మాంతరముల పాపములన్నీ కూడా ఆ ప్రదక్షిణ వల్లనే అన్నీ వెంటనే నా ఆ పాపమ రాశిని దగ్ధం చేసేస్తానన్నాడు. అందుకని యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, మన జన్మాంతరాలలో ఉన్న పాపాలని కూడా ప్రదక్షిణ తొలగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ప్రత్యేకించి అరుణాచల గిరికి ప్రదక్షిణ చేయడం వల్ల ఏం లాభాలు కలుగుతాయో చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేస్తే అసలు కలియుగంలో యాగములు కానీ యజ్ఞములు కానీ లేవండి. ఇక్కడ చెప్తున్నాడు ఈయన, కోటి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితము, కోటి వాజపేయ యాగములు చేసినటువంటి ఫలితము దీనికి ఈ గిరికి ప్రదక్షిణ చేయడం వల్ల కలుగుతుంది. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే అన్ని యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తారట. అన్ని తీర్థముల యందు స్నాన ఫలితము నా ప్రదక్షిణ మాత్రము చేత లభిస్తుందయ్యా గౌతమ. ఎంతటి నికృష్ట జన్మైనా సరే అరుణగిరికి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేత సర్వశాస్త్ర పారంగత్వం అనేటటువంటిది లభిస్తుంది. అందుకనే ఒకసారి ధర్మకేతువు అనేటటువంటి ఒక మహారాజు, ఆయన గుర్రం మీద అరుణాచలం పర్వతం దగ్గర ఒక జంతువుని వేటాడుతున్నాడు.
వేటాడుతూ ఉంటే వేగంగా గుర్రం దౌడు తీస్తోంది. చాలా దూరం పరిగెత్తి 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 అది అలసిపోయింది. ఆ కొండ చుట్టూ తిరిగేటప్పటికీ దానికి మూర్ఛ వచ్చి భూమి మీద పడి చనిపోయింది. చనిపోయి అది అదృశ్యమైపోయి ఒక్కసారి తేజో రూపాన్ని పొంది శివ ప్రమద గణాలలో ఒక గణం కింద మారిపోయింది. ధర్మకేతువు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది అప్పుడు ప్రమదగణాల్లో ఒకటైనటువంటి ప్రమదగణం ప్రత్యక్షమై చెప్పాడు, ఇది అరుణాచల పర్వతం, దీని చుట్టూ కనుక ప్రదక్షిణ చేయడం మాత్రం చేత అంత ఫలితం కలుగుతుంది. నువ్వు ప్రదక్షిణ చేయలేదు, గుర్రం ప్రదక్షిణ చేసింది, అందువల్ల దానికి ప్రదక్షిణ ఫలితం వచ్చింది, అందువల్ల అది ప్రమదగణం కింద మారిందన్న. దాని వైభవం ఏమిటో తెలుసుకుని వెంటనే ధర్మకేతువు కూడా దానికి ప్రదక్షిణం చేస్తే ఆయనకి కూడా ప్రమదగణాల్లో ఒక గణం కింద పదవి వచ్చింది. అందువల్ల అదే చెప్తున్నాడు మొట్టమొదటి పరమేశ్వరుడు. ఏమిటి అంటే నీచ జన్మలలో ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క అరుణాచలానికి తెలిసి కానీ తెలియక కానీ తిరిగితే దీని చుట్టూ వాళ్ళకి సకల సర్వశాస్త్ర పారంగత్వం అనేటటువంటిది లభిస్తుంది. అందువల్ల గిరికి ప్రదక్షిణ అంటే ఏమిటి? మనం కాళ్ళతో నడవాలి, అంతేగాని ఏదో ఆటో ఎక్కామండి వెంటనే వెళ్ళి తిరిగి తీసుకొచ్చేసామండి. రమణ మహర్షి వారి దగ్గరికి చాలామంది వస్తూ ఉండేవారు, గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. ఆయన అడిగితే కొంతమంది చేయలేదండి, ముందు చేసి రండి అనేవారు. ఒక్కొక్క అరగంట పోయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంటే మళ్ళీ వాళ్ళు కనిపించేవారు, ఇంకా వెళ్ళలేదే ఇక్కడే ఉన్నారంటే వెళ్ళొచ్చేసామండి అనేవారు. వెళ్ళొచ్చేయడం ఏమిటి, 4 గంటలు పడుతుంది అరుణాచలం ప్రదక్షిణం అంటే. ఎలా చేశారు అంటే కారు మీద వెళ్ళొచ్చామండి. కారుకి కావాలా ప్రదక్షిణ వెళ్తాం, నీకు కావాలా, ఇది అడిగేవారు ఆయన. కాబట్టి మీరు ప్రదక్షిణ చేయాలంటే మీరు నడవాలి, కారు మీద వెళ్తే ఎలా ప్రదక్షిణ ఫలితాలు ఎలా వస్తాయి? కాబట్టి మీరు నడిస్తే మీకు ప్రదక్షిణ ఫలితం వస్తుంది. కాబట్టి ఆ ప్రదక్షిణ కూడా మనం ఎంత నెమ్మదిగా చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలో కూడా ఆయన చెప్తూ ఉండేవారు. అందుకనే అరుణాచలంలో రమణ మహర్షి వారు ఆ ప్రదక్షిణకి వెళ్తూ ఉండేవారు. ఎలా ఉండేది అంటే ఆయన ప్రదక్షిణ, ఆయన వెళ్తూ ఉంటే ఆయనతో పాటు ప్రదక్షిణ చేయడానికి చాలామంది వెనకాల భక్తులు బయలుదేరేవారు. చాలామంది భగవన్ రమణ మహర్షి వారు అరుణాచల పర్వతానికి ప్రదక్షిణకి వస్తున్నారని తెలియగానే ఆ ఊళ్ళో చాలామంది ఆ ప్రదక్షిణ మార్గంలో నిలబడి అక్కడ వస్తున్న వారందరికీ కూడా భక్ష్యాలు భోక్ష్యాలు తయారు చేసి అన్నాలు తయారు చేసి వచ్చిన వారందరికీ కూడా పెడుతూ ఉండేవారు. 8 మైళ్ళు ఉంటుంది మొత్తం పర్వతం చుట్టూరా కూడా. ఆ 8 మైళ్ళు కూడా ఎలా నడిచేవారు అంటే రమణ మహర్షి వారు ఒక అడుగు తీసి అడుగు వేస్తే ఎంతో నెమ్మదిగా నడిచేవారు. 1 గంట పట్టేది 1 మైలు నడవడానికి. ఆయనకి మైలు నడిచిన తర్వాత ఏం చేసేవారంటే కూర్చునేవారు. కూర్చుని కాసేపు సమాధిలోకి వెళ్ళేవారు. ఒక పావు గంట సేపు, అరగంట సేపు, గంట సేపు పట్టేది ఒక్కొక్కసారి. మళ్ళీ లేచి నడిచేవారు. మనం ఎంత నెమ్మదిగా నడిస్తే అంత ఫలితం ఉంటుంది అరుణాచలం. ఇలాగా సాయంత్రం బయలుదేరి అరుణాచల కొండకి ప్రదక్షిణం తెల్లవారేసరికి వచ్చేవారు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఆయనతో ప్రదక్షిణం ఎలా ఉంటుందో చూడండి, 2-3 రోజులు పట్టేది ఒకసారి తిరగడానికి కొండ చుట్టూ. అంటే సంచార సమాధి నిన్న చెప్పాను మీకు. ఆయన నడుస్తూనే ఆ కొండను చూస్తూ తన్మయత్వాన్ని పొందేవారు. అది ఎలా చెయ్యాలో కూడా ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు చూడండి. అందుకనే 1 అడుగు తీసి అడుగు వేస్తే 1 అడుగుతో భూలోకాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని ఇస్తారట, భూమి చుట్టూ తిరిగిన ప్రదక్షిణ. 2వ అడుగు వేయగానే అంతరిక్షాన్ని చుట్టి వేసినటువంటి ఫలితం వస్తుంది. 3వ అడుగుతో స్వర్గాన్ని పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక మొదటి అడుగు ఇలా వేయగానే మనస్సుతో చేసిన పాపాలన్నీ పోతాయిటండి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఆ భక్తితో చెయ్యాలి ప్రదక్షిణ, ఎవరితో పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అలా కాదు చేయాల్సిన ప్రదక్షిణ. మనసు పరమేశ్వరుడి మీద పెట్టాలి, మౌనంగా ఉండాలి, ఎవరితో మాట్లాడకుండా పరమేశ్వరుణ్ణే తలుచుకుంటూ ఉండాలి. ఇక్కడ మానసికంగా చేసే పాపాలు మొదటి అడుగుతో పోతాయి. 2వ అడుగుతో నోటితో చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇక 3వ అడుగుతో వేయగానే శరీరంతో చేసిన పాపాలన్నీ పోతాయి. మొదటి అడుగు వేయగానే సర్వ పాపాలు కూడా నశించిపోతాయిటండి. 2వ దానితో సర్వ తపస్సు ఫలితం కూడా మనకి లభిస్తుందిట. ఈ అరుణాచలాన్ని చుట్టుకుని అనేక మంది సిద్ధులు, మహర్షులు, దేవతలు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని నిలబడ్డారు ఈ గిరి చుట్టూరా కూడా. ఈ గిరి శిఖరం మీద నేను ఎప్పుడూ కూడా సిద్ధ రూపంలో దేవతల చేత
సదా అర్చించబడుతూ ఉంటాను. నేను చెప్పానుగా, వటవృక్ష ఛాయి కింద మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వర్షిష్టంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. సనక సనందనాది యోగులందరూ కూడా ఎదురుగా కూర్చుంటే మాట కూడా పైకి చెప్పకుండా తమ యొక్క నోటి ద్వారా కాకుండా నేత్రముల ద్వారా జ్ఞానాన్ని వర్షింపజేస్తాట పరమేశ్వరుడు. అక్కడ ఆయన్ని ముఖమండలాన్ని చూస్తే చాలు వారికి జ్ఞానం కలుగుతుంది. అందుకనే కొండని పరమేశ్వర స్వరూపంగా భావన చేసి ఆ కొండని పరమేశ్వరుడిగా భావన చేసి హృదయంలో పెట్టుకుని ప్రదక్షిణ చేస్తే వారికి ఆ జ్ఞానం తప్పకుండా కలుగుతుంది. అది చెప్తున్నారు ఈ ప్రదక్షిణ ఫలితంలో ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి సిద్ధరూపముతో దేవతల చేత ఇక్కడ నేను సదా అర్చించబడుతూ ఉంటాను. అందువల్ల వాళ్ళు సిద్ధుల రూపంలో వస్తారు. కొంతమంది మనుషుల రూపంలోనే తిరుగుతారు, కొంతమంది జంతువుల రూపంలో వస్తారండి దేవతలే, కొంతమంది కీటకముల కింద వస్తారట, కొంతమంది వాయు రూపంలో వస్తారట. వచ్చి ఆ పర్వతాన్ని సేవించుకుంటారు, ఆ పర్వతానికి ప్రదక్షిణలు చేస్తారు. ఒకసారి ఆ యొక్క శేషాద్రి స్వామి అని ఒక ఆయన మహానుభావుడు, అమ్మవారి యొక్క స్వరూపమే నిజానికి చెప్పాలి అంటే. అందరికీ పిచ్చివాడి కింద కనిపిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన చేష్టితములు అలా ఉంటాయి. అసలు మొట్టమొదట అరుణాచలానికి వచ్చినప్పుడు రమణ మహర్షి వారు ఆయన పాతాళ లింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తున్నాడురా మౌనయోగి, ఏమీ మాట్లాడడు, ఏమీ తినట్లేదు, కొన్ని రోజులు మట్టి చనిపోయేలా ఉన్నాడు, ఆయన్ని బయటికి తీసుకురండి, ఆయన మహాయోగి గొప్ప తపస్సు చేస్తున్నాడు, అందులో ఉండిపోయాడు అని అక్కడ ఉన్న మౌనస్వామికి చెప్పి ఆ యొక్క రమణ మహర్షిని బాలస్వామి అని పిలిచేవారు మొట్టమొదట. ఆయన్ని బయటికి తీయించాడు అరుణాచలంలో. ఆ యొక్క పాతాళ లింగం దగ్గర కూర్చుని ఉంటే ఆ పాతాళ లింగం నుంచి బయటికి తీసుకురావడానికి ముఖ్యకారకుడు శేషాద్రి స్వామివారే. ఈ శేషాద్రి స్వామివారు ఎప్పుడూ తన్మయత్వంతో ఉండేవాడు. ఆయన ఆశ్రమాలన్నింటినీ దాటేసి తురీయావస్థలోకి వెళ్ళిపోయినటువంటి యోగి ఆయన. ఆయన చేష్టితములు కూడా ఎలా కనిపిస్తాయి అంటే మనకి ఆ యొక్క సిద్ధులు చేసేటటువంటి అలాగే అవధూతలు చేసేటటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఒకసారి 7 గాడిదలు పరిగెత్తుకుంటూ పోతున్నాయి అరుణాచలం కొండ దగ్గరికి. పరిగెత్తుకుంటూ పోతుంటే అక్కడ వెనకాల వాటిని తరుగుతూ కొంతమంది వస్తున్నారు. వాళ్ళందరినీ ఆప్ చేశాడు. ఎందుకు వాటిని తరుగుతున్నారు అని. లేదు అవి ఈ యొక్క పాడు చేసేస్తున్నాయి మాకు ఈ యొక్క ప్రదేశాన్ని అంతటినీ మొక్కలన్నింటినీ అంటే ఆయన అన్నారు, ఆ 7 గాడిదల కింద కనిపిస్తున్నాయి మీకు, అవి గాడిదలు కాదు, సప్త ఋషులు ఈ కొండకి ప్రదక్షిణ చేయడానికి ఆ రూపంలో వచ్చారు, మీకు తెలియదు ఆ విషయం, మీరు వెళ్ళిపోండి వెనక్కి అన్నారు. అందువల్ల అక్కడ జంతు రూపాల్లో కూడా వస్తారు దేవతలు, వచ్చి ఆ కొండను సేవించుకుంటారు. ఎలా వస్తారో మీకు తెలియదు. పరమేశ్వరుడు ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే సిద్ధుడి కింద వస్తాడట, లేకపోతే ఒక ఋషి కింద వస్తాడట, లేకపోతే ఒక సాధువు కింద వస్తాడట, లేదా అథవా ఒక మనిషి కింద వస్తాడట, వచ్చి వాళ్ళని అనుగ్రహిస్తాడు. అందువల్ల ఎన్నో దృష్టాంతాలన్నీ కూడా ఉన్నాయి. యోగుల యొక్క మహర్షి విధానాలు చెప్పినప్పుడు చెప్తాను ఈ విషయాలన్నీ మీకు. అయితే ఈ శిఖరాన్ని చుట్టూ దేవతలు కానీ సిద్ధులు కానీ ఈ విధంగా సంచారం చేస్తూ ఉంటారయ్యా. ఈ గిరి అగ్నిస్వరూపము, అగ్నిమయమైనటువంటిది, కానీ అది అగ్ని కింద మీకు కనిపించదు. ఎందుకు అంటే అది నా యొక్క కరుణాస్వరూపము అన్నాడు. అరుణాచల మహాత్య సారము అని రాశారు ఎవరు, రమణ మహర్షి వారు. అందులో ఈశ్వర వచనం కింద ఒక మాట చెప్పాడు ఆయన. ఏమిటి అంటే, ఉండు ప్రభాక్షయాద్రినై జ్యోతిస్వరూపుడనయ్యు ఉండుట చందమున లోకమునన్ కృపను జయ్యన బ్రోచి అనుగ్రహింపగా ఇందు వసింతు సిద్ధుడన నెప్పుడు నా హృదిలోని వెల్గి పెంపొందు సంతతంబు గుహభోగ సమన్వితమై ఎరుంగుమా అని ఈశ్వరుడు అన్నట్లుగా చెప్పాడు ఆయన. అంటే అర్థమేమిటి, అరుణాచల క్షేత్రంలో నేను అగ్నిస్వరూపంగా భాసిల్లుతున్నాను కొండ కింద, కానీ అందరికీ నేను అగ్నిస్వరూపంగా కనిపించను. నేను సాధారణమైన కొండ రూపంలోనే కనిపిస్తాను. ఎందుకో తెలుసా, సామాన్యమైనటువంటి మనుషుల్ని అనుగ్రహించడానికి నేను ఆ రూపాన్ని పొందాను. లేకపోతే మీరు నా దగ్గరికి చేరుకోలేరు. అందుకనే చూడండి,
అరుణాచలం మనం వెళ్ళామంటే హాయిగా కొండ మీదకి ఎక్కుతారు, ఆ కొండ మీద నుంచి మొత్తం అరుణాచలాన్ని చూస్తారు, హాయిగా విహరిస్తారు, కొండ చుట్టూరా ప్రదక్షిణలు చేస్తారు. ఒక తల్లి ఒడిలో పిల్లవాళ్ళు ఆడుకున్నంతగా స్వేచ్ఛగా ఆడుకుంటారు. అక్కడికి వెళ్తే అందరూ కూడా ఆ స్వామిని సేవించుకుంటారు. అలాగా అంత స్వేచ్ఛ అలా ఇచ్చాడు పరమేశ్వరుడు, మనల్ని అనుగ్రహించడానికి ఇచ్చాడు. అదవుతుందండి. అక్కడికి వెళ్ళి మనం దాన్ని పాడు చేయడం, అక్కడికి వెళ్ళి తుక్కు వేయడం, చెత్త వేయడం ఇలాంటివి చేయకూడదు. మనం మనసు ప్రశాంతం చేసుకుని అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడి మీద దృష్టి పెట్టి మనం ఆ యొక్క ప్రదక్షిణలు చేయాలి. కాబట్టి నేను ప్రజల్ని అనుగ్రహించడానికి మామూలు కొండ రూపంలో ఉన్నాను. అంతేకాదు సిద్ధవేషంలో అరుణగిరి మీద నేను ఉంటాను, నిరంతరం ఈ కొండ మీదే ఉంటాను. సకల ఐశ్వర్యాలు పెంపొందించి ప్రకాశించేటటువంటి ఒక గుహ నా యందు ఉన్నది. ఆ కొండలో ఉన్నది ఒక గుహ. ఆ గుహ నా లోపల ఉన్నది అని చెప్పాడు ఆయన మాటల్లో. అంటే గుహ అంటే ఏమిటి అర్థం? మామూలుగా అయితే ఏదో ఒక గుహ, కొండల్లో గుహలు ఉంటాయి కాబట్టి అలాంటి గుహ అనుకుంటాం మనం. కానీ దానికి అసలైన అర్థం చెప్పారు రమణ మహర్షి వారు. ఏమిటో తెలుసా అంటే గుహ అంటే లోకము అని అర్థం. గుహ అంటే గుహ్యము, చాలా రహస్యమైనది అని అర్థం. ఈ రహస్యమైనది, ఈ లోకమైనది ఏమిటి అంటే ఈ యొక్క లోకములన్నీ ఆయన గర్భమునందే కదా ఉండేవి. అంటే పరమేశ్వరుడు కొండ రూపంలో ఉండి ఆయన లోపల ఒక గుహ ఉన్నది అంటే పరమేశ్వరుడు యందు ఈ లోకము నిక్షిప్తమై ఉన్నది అని అర్థం. కాబట్టి ఆయన సిద్ధుడిగా ఉన్నాడు ఆ కొండ మీద, ఆ కొండ రూపంలో ఉన్నాడు, ఆ కొండ లోపల గుహలో ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఆయన ఉన్నాడు. అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుది అలోకంబకు పెంజీకటికి ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతడిని ఏ సేవింతున్నంటాడు గజేంద్రుడు భాగవతంలో. ఈ లోకాలకి ఈ లోకాలు ఇవన్నీ కూడా అవతల వైపు ఉంటాడు పరమాత్మ, జ్యోతిస్వరూపంగా వెలుగుతూ. కాదుట, నీలో కూడా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీలో ఉన్నటువంటి చీకటి ఉన్నదే అజ్ఞానం అనే చీకటి, ఆ చీకటికి అవతల ఉంటాడట. ఆ చీకట్లన్నీ పక్కకి తొలగితే ఆ పరమేశ్వర జ్యోతిస్వరూపం కలుగుతుంది ఆ గుహలో. ఏ గుహది? హృదయ గుహ. ఆ హృదయ గుహలో పరమాత్మని దర్శించడానికి ప్రయత్నం చేయి. ఇది చెప్పడానికి నీకు అరుణాచలం వచ్చింది. అర్థమవుతుందండి. అందుకనే మనకి కథంతా ఎలా ఉంటుంది? బ్రహ్మ విష్ణువు అహంకారం పొందారు. ఈ అహంకారాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు ఒక జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. దాన్ని మొదలు కనుక్కోవడానికి వాళ్ళు ఎంతగానో పరితపించి వెతకగా వాళ్ళు వెతకలేకపోతే పరమేశ్వరుడే అనుగ్రహించి వారిని సాక్షాత్కరింపజేశారు. ఇదే నీలో జరుగుతోంది. నీలో అహంకారము బుద్ధి రెండూ ఉన్నాయి. అహంకారం బ్రహ్మదేవుడు, బుద్ధి విష్ణువు. ఈ అహంకారము బ్రహ్మ, ఈ యొక్క విష్ణువు ఇద్దరూ కూడా తగాదా పడుతూ నీ బుద్ధిని మనస్సు అనే దాని ద్వారా మలినం చేసి పరమాత్మకి నిన్ను దూరం చేస్తూ ఉంటే ఆఖరికి పరమేశ్వరుడు నిన్ను ఒక దెబ్బ కొట్టి నిన్ను సక్రమంగా పెట్టడానికి ఆయన జ్యోతిస్వరూపంగా నీలో వెలిగి నీ మనస్సుకి అందడం కోసం, సాక్షాత్కరింపజేయడం కోసం అరుణాద్రిగా నిలబడ్డాడు. దాన్ని సేవించావు అంటే బ్రహ్మ విష్ణువులు సేవించినట్లు వాళ్ళకి సాక్షాత్కరించినట్లుగా నీకు కూడా నీ హృదయ కుహరమునందు పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. ఇందుకోసం నువ్వు దానిని ఆ విధంగా ధ్యానం చేయాలి. ఎందుకంటే ప్రదక్షిణ గురించి చెప్తూ ఈ మాటలన్నీ ఎందుకంటే అంటారా? నువ్వు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ భావన నీ ఎందుకు కలగా అలా చూస్తూ దాని నెక్స్ట్ తర్వాత మాట అదే అంటాడండి పరమేశ్వరుడు. ఈ గిరి అగ్నిమయం, దీని అంతర్భాగంలో సర్వభోగములకు నిలయమైనటువంటి గుహ ఉన్నదని ధ్యానించుచు చాలా మెల్లగా ప్రదక్షిణ చెయ్యాలి. అందువల్ల గుహ అంటే అర్థం ఏమిటంటే అది హృదయ కుహరం. అలా భావన చేస్తూ దాని చుట్టూ తిరగమన్నారు. అంతేగాని ఏదో కాలక్షేపంగా ఊర్లన్నీ పక్కవాడితో చెప్పుకుంటూ వెళ్ళకూడదుట. పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఆ పరమేశ్వరుడే అగ్నిస్వరూపం, ఆయనే అక్కడ నిలబడ్డాడు. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఈ 5 జీవుడు, ఈ 8 స్వరూపాలుగా పరమేశ్వరుడు ఇక్కడ భాసిల్లుతున్నాడని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయవయ్యా. అనే శంకరాచార్యులు వారు అన్నారు కదండి, భూరంభాంస్యనలోన నీలోంబర మహర్నాదో హిమంస్యూపుమా నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతాం విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయేని. అయ్యా, నువ్వే పంచభూతముల కింద ఉన్నావు. అగ్ని, వాయువు, నీరు, తేజస్సు, ఆకాశం,
అంతేకాకుండా సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనేటటువంటి లింగముల రూపంలో ఉన్నావు. మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరములలో కూడా ఉన్నావు. కాబట్టి నువ్వు బయట ఉన్నది నువ్వే, లోపల ఉన్నది నువ్వే. అండాండమునందు ఏమున్నదో పిండాండమునందు కూడా అదే ఉన్నది. ఆ అండాండంలో ఉన్నవి లోపల మనం తీసుకుని మళ్ళీ పిండాండంలో ఉన్నదాన్ని బయటికి విడిచిపెడుతున్నాం. ఈ రెండింటిలో ఏది ఆగిపోయినా ఈ శరీరం అనేటటువంటిది ఉండదు. ఈ జీవుడు పరమేశ్వరుడిలో లయమైపోతాడు. కాబట్టి పరమేశ్వర అనుగ్రహంగా స్వామి నేను ఇలా నిలబడగలిగాను అంటే నువ్వు అలా పంచభూతాత్మకంగా అష్టమూర్తి తత్వంగా నిలబడడం వల్ల కదా మేము ఇలా ఉండగలిగాం. నువ్వు నీ అనుగ్రహం మాకు కలగాలని అష్టమూర్తి తత్వంగా పరమేశ్వరుని భావన చేస్తూ ప్రదక్షిణ చేయమన్నారు. చూడండి, అందువల్ల సమస్త పాతకముల్ని కూడా ఇలా కనుక ప్రదక్షిణ చేస్తే నేను ఆ పాపములన్నీ పోగొడతాను. చాలామంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇక్కడికి నాకు తెలిసి. అలా వెళ్ళినప్పుడు ఇలా మీరు ప్రదక్షిణ చేశారా? మీరు ఒక ప్రశ్న వేసుకోండి. అంటే మనం అరుణాచలం వెళ్తున్నాం, మనకి ఏమీ లాభాలు కలగట్లేదు అనుకుంటారు చాలామంది. నువ్వు లాభాన్ని ఆశించి వెళ్ళకు, నువ్వు పరమేశ్వరుడి కోసం వెళ్ళు, పరమేశ్వరుని ధ్యానించు. అక్కడికి వెళ్ళి నీకు తప్పకుండా ఏది శ్రేయస్సో అది పరమేశ్వరుడు నీకు తప్పకుండా ఇస్తాడు, నువ్వు అడగక్కర్లేదు. అందువల్ల ఏంటంటే అరుణాచలాన్ని ఈ విధంగా సేవించాలి అని పరమేశ్వరుడు గౌతముడితో చెప్తున్నాడు ఈ మాట. అంతేకాదు ఈ సోణాచల రూపాన్ని నిత్యము కూడా ప్రదక్షిణం చేసే వారికి శాశ్వత స్థితి కలుగుతుంది కైలాసంలో. వాళ్ళకి ఆ స్థితిని ఇస్తాను నేను. అంతేకాదు అలాంటి వారి యొక్క నిరంతరము ఈ కొండకి ప్రదక్షిణ చేసే వారి యొక్క పాద ధూళి ఉన్నదే, ఆ పాద ధూళి ఈ భూమిని అంతటినీ పవిత్రం చేస్తుంది. భూమి ఎప్పుడు పవిత్రం అవుతుంది అంటే, ఎప్పుడు భూమి ఆనందిస్తుంది అంటే అంతటా ఆ కొండకి ప్రదక్షిణ చేసిన వాడు కనుక ఇంకో చోటకి వెళ్ళి అడుగు పెడితే వీడు అరుణగిరికి ఇన్నిసార్లు ప్రదక్షిణ చేసిన వాడు నా భూమి మీద అడుగు పెట్టాడని ఆవిడ సంతోషపడుతుంది అమ్మవారు భూదేవి. అంతటి మహాత్మ్యం ప్రదక్షిణ చేసిన వాడికి కలుగుతుంది. అంతేకాకుండా ప్రదక్షిణం చేసేవారు ఎవరి చేతిని పట్టుకోకుండా నెమ్మదిగా అడుగులు వెయ్యాలి. చూడండి, నెమ్మదిగా ఎలా నడవాలో చెప్తున్నాడు ఇక్కడ. ముఖ్యంగా ఆసన్న ప్రసవానారి యథాగచ్చేద్ అనాకులం తథా ప్రదక్షిణం కుర్యాత్ శృణ్వాంశ్చ పదధన్విని. ఇక్కడ అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే పాద శబ్దం అనేటటువంటిది రాకూడదు. అడుగులు శబ్దం చేసుకుంటూ ప్రదక్షిణ చేయకూడదు. ఒక బాగా నిండు శూలాలు, ఇంకో కొన్ని రోజుల్లో ఆవిడ ప్రసవం అయిపోతుంది అన్నటువంటి స్త్రీకి ఒక కడవని ఇచ్చి ఆవిడ చేత మోయిస్తూ ఒక బాగా నున్నటి చలువరాతి మీద ఆవిడని కనుక నడిపిస్తే ఆవిడ ఎంత జాగ్రత్తగా నడుస్తుందో ఆచితూచి అలా నడవమని చెప్పింది. ప్రదక్షిణ చేసేటప్పుడు అలా నడవాలిటండి. పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట ఇది గౌతముడితో. కాబట్టి ఈ ప్రదక్షిణ అంత నెమ్మదిగా చేయాలండి. ప్రదక్షిణ చేసేటటువంటి వారి అడుగుల సవ్వడి కూడా ఎవరికీ వినిపించకూడదు. అంతేకాదు స్నాతో విశుద్ధ వేషస్సన్ భస్మరుద్రాక్ష భూషిత శివస్మరణ సంతుష్టో మందం దద్యాత్ పదం బుధ. జ్ఞాన సంపన్నులైనటువంటి వారు శుభ్రంగా స్నానం చేసి విభూతి పుండ్రములు అనేటటువంటివి పెట్టుకుని శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి శివస్మరణ చేసుకుంటూ మనసులో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇదే మంత్రం ఎక్కడైనా సరే 4 సార్లు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ 4 సార్లు ఆ అరుణాచల నామాన్ని చెప్పుకుంటూ అడుగులు వేయాలట ముందరికి. అంతేకాదండి, త్రోవయందు వస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు మనకి మనువులు, దేవతలు, సిద్ధులు, మిగతా వాళ్ళందరూ వాయు రూపంతో క్రిక్కిరిసిపోయి నడుస్తారట. మనకు కనిపించరు, వాయు రూపంలో తిరుగుతారు వారు కొండ చుట్టూ కూడా. వాళ్ళకి దారి ఇచ్చి మనం ప్రదక్షిణ చేయాలి. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. మీకు కనిపించట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగేయడం కాదు. ఆ యొక్క దేవతలందరూ, సిద్ధులందరూ సూక్ష్మ రూపాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి దారిస్తూ నడవాలి, ఆ యొక్క కొండకి ప్రదక్షిణ చేయాలి. అంతేకాదు తెలిసిన వారు ముఖ్యంగా ఈ సాంప్రదాయం అంతా వీటన్నింటినీ గమనించి ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ నీకు తెలియని వాడు ఎవడైనా అలా చేస్తుంటే వాడికి చెప్పాలి, ఆయన అలా చేయకూడదు, ఇలా రా. అంతేకాకుండా శివనామ సంకీర్తనం కానీ, శివుణ్ణి వేణోళ్ళ కొనియాడుతూ కీర్తన చేస్తూ శివ నృత్యం కానీ చక్కగా ఈశ్వరుని యొక్క పాటకి లయబద్ధంగా నాట్యం చేస్తూ ఆ భక్తులతో కలిసి వాళ్ళ చేత కూడా శివనామం చెప్పిస్తూ, మీరు చెప్పడమే కాకుండా
వాళ్ళ చేత కూడా శివనామాలు చెప్పిస్తూ ముందరికి నడవాలటండి భక్తులందరితో కూడా కలిసి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు. అంతేకాదు నాయందే దృష్టి నిలపాలి, పరమేశ్వరుడి యందు దృష్టి ఉండాలి, అన్యథా వెళ్ళకూడదు. అంతేకాదు ఆనందభరితులైన మహాత్యాన్ని తలుచుకుంటూ ఎవరైనా గురువు గారు కనుక వస్తే ఆయన్ని దగ్గర పెట్టుకుని ఆయన ద్వారా ఈ మహాత్యాన్నంతటినీ వింటూ అయినా సరే ఆ కొండని చూస్తూ ఆనందపడిపోతూ, ఆహా ఇంత మహాత్యం ఉన్నటువంటి కొండక మనం ఈరోజు వచ్చాం, ఆయన్ని చూడడమే మహాభాగ్యం, అందున ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, ఇంతకించి మాకు కావాల్సిందే ఉంది అనుకుని ఆనందపడుతూ ఆ యొక్క త్రోవలో నడవాలిటండి. ఈ త్రోవలో అర్హులైనటువంటి వారు ఎవరైనా వీనికి అర్హుడు అని అనిపిస్తే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ముందరికి నడవాలిటండి. దాన ధర్మాలు చేస్తూ కూడా ఉంటే కొన్ని కోట్ల రెట్ల ఫలితం వస్తుందట ఆ ప్రదేశంలో చేసిన దానం వల్ల. అవసరమైన వారికి సహాయం చేస్తూ దయతో కూడినటువంటి హృదయంతో ఉండాలట అక్కడ. జీవుల యందు, సకల జీవుల యందు దయతో హృదయం కలిగిన వారి భక్తులు ప్రదక్షిణాలు చేయాలి. అంతేకాదు ముఖ్యంగా ఈ పర్వతం కృతయుగంలో అగ్ని రూపంలో ఉండేది, త్రేతాయుగం వచ్చేటప్పటికి రత్న రూపాన్ని పొందింది, ద్వాపర యుగంలో బంగారు రూపాన్ని పొందింది, ఈ కలియుగంలో మరకత రూపాన్ని పొందింది. అందువల్ల దీన్ని మరకత మణితో కూడుకున్నటువంటి పర్వతంగా భావన చేస్తూ మనసులో ప్రదక్షిణ చేయమన్నాడు పరమేశ్వరుడు. అంతేకాదు అరుణము, స్ఫటిక స్వరూపము, ప్రకాశ స్వరూపము అయినటువంటి కొండ ఈ కొండ. అంటే ఇది స్ఫటిక స్వరూపంలో అరుణకాంతితో భాసిల్లుతున్నటువంటి పర్వతము అని మనసులో దర్శనం చేస్తూ ధ్యానిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. నేను నిజానికి చెప్పాలి అంటే గౌతమ మనస్సుకు కానీ వాక్కుకి కానీ అందేటటువంటి వాడిని కాదు, కానీ అప్రమేయుణ్ణి, అగ్నితో కూడుకున్నటువంటి వాడిని. నన్ను చేరడానికి మీకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. అయినా పర్వత రూపంలో దర్శనమిస్తున్నాను మీ అందరికీ కూడా. కాబట్టి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు అనుగ్రహించడానికి, కరుణించడానికి ఇంత కిందకి దిగొచ్చావా స్వామి? నిజానికి మేము నీ దగ్గరికి చేరుకోలేనంతటి తేజోమూర్తివి, ఆ తేజస్సును అంతటినీ తగ్గించుకుని మమ్మల్ని అనుగ్రహించడానికే ఇక్కడికి వచ్చి నిలబడ్డావు నువ్వు అని మనసులో భావన చేస్తూ ప్రదక్షిణ చేయాలి. అంతే ఆ యొక్క కరుణ ఎంతగా మన మీద పరమేశ్వరుడు వర్షించాడో దానిని తలుచుకుంటూ మనం ఆ కృతజ్ఞతను చూపించాలి పరమేశ్వరుడి మీద. అక్కడ అది చూపించడానికి పరమేశ్వరుడు నీ భక్తికి, ఆ మనస్సుకి, ఆ భావనకి ఆనందిస్తాడు. అర్థమవుతుంది? ఆ భావనతో మీరు కనుక వెళ్తే అరుణాచలం ఎంతటి అనుగ్రహం ఇస్తుందో వర్ణనాతీతం చెప్పడానికి అంటున్నాడు. అటువంటి వారి యొక్క పాద ధూళి మానవులకు ముసలితనం లేనటువంటి, మరణం లేనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఈ భావనతో ఎవరైతే వెళ్ళి అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళకి జరా మృత్యువులు అనేటటువంటివి దరిచారవుతాయి. అంటే ఏమిటి? వాడికి ఒకవేళ శరీరం వదిలిపెట్టేసినా మళ్ళీ శరీరం ఎత్తి ముసలితనం వచ్చి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి ఇంకా రాదు. వాడు శాశ్వతమైన స్థితిని పొందుతాడు. కాబట్టి ఈ శోణాద్రిని ప్రదక్షిణ చేసేవారి పాదములు మోయడానికి దేవతల యొక్క వాహనములన్నీ కూడా పోటీ పడతాయి. ఆ అడుగు తీసి అడుగు వేస్తుంటే వీడి పాదాన్ని మేము మొయ్యాలనుకుంటాయి అవన్నీ దేవతల వాహనాలన్నీ ఆకాశంలో నిలబడి. నడిచేవారికి కాళ్ళు కాలకుండా కల్పవృక్షముల మొదలైనటువంటివన్నీ కూడా నీడనిస్తాయిట అక్కడ కొండ చుట్టూరా కూడా. అరుణాచలాన్ని ప్రదక్షిణ చేసేవారికి సేవించడానికి కోట్ల కొలది దేవ గంధర్వ గణములు అనుక్షణము సిద్ధంగా ఉంటాయి. ఆ కొండ చుట్టూ తిరిగేవారిని సేవించాలనుకుని ఎదురు చూస్తూ ఉంటారు దేవతలందరూ కూడా. ప్రదక్షిణ చేసేటటువంటి వారి పాదధూళి సోకినటువంటి ప్రదేశము శివసాయుధ్యంతో సమానమైనటువంటిది. అంటే వాళ్ళు అడుగు తీసి ఎక్కడ అడుగు వేసినా సరే ఆ ప్రదక్షిణ చేసిన వారు ఆ ప్రదేశం కైలాసంతో సమానమైనటువంటి అని చెప్పారు. అంతేకాదు గిరికి ప్రదక్షిణ చేసేవారి యొక్క శరీరం తక్షణమే వజ్ర శరీరమై దివ్య శరీరం అవడంలో ఎటువంటి సందేహము కూడా లేదన్న. అంటే ఆ గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే వారి శరీరం వజ్రదేహం అవుతుంది. అంతేకాదు తేజస్సుని సంతరింపజేసుకుంటుంది. ఏమండి ఇది వరకుడి మీద మీరు కాస్త ప్రకాశంగా తేజస్సుగా కనిపిస్తున్నారు, ముఖంలో మార్పులు కూడా కనిపించాయంటారు. కొంతమందిని ఉపాసనా పరులను చూస్తే మీకు తెలుస్తుంది. ఆ తేజస్సు వాళ్ళకి ఎలా వస్తుంది? భగవంతుడిని ధ్యానం చేయడం వల్ల వస్తుంది. కానీ ఈ కొండని పరమేశ్వరుడిగా అగ్నిస్వరూపంగా భావన చేస్తూ
ప్రదక్షిణ చేసిన వారికి ఆ తేజస్సు ఆటోమేటిక్గా వస్తుంది. అది చెప్తున్నారు, శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. గిరికి ప్రదక్షిణ చేస్తున్న కంటికి కనబడనటువంటి దేవతలు ప్రదక్షిణ చేస్తున్న మానవుల యొక్క భక్తి శ్రద్ధలను మెచ్చి వారి మనసులో ఉన్న కోరికలన్నింటినీ తీరుస్తారు. నువ్వు ఎంత భక్తితో ప్రదక్షిణ చేస్తున్నావో, ఎంత శ్రద్ధతో ప్రదక్షిణ చేస్తున్నావో చూస్తారుట. అక్కడ నిన్ను కనిపెట్టనటువంటి దేవత ఉండదు. అందరూ నిన్ను కనిపెడుతూ ఉంటారు. ప్రదక్షిణ చేసేటప్పుడు నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనుకోక్కర్లేదు. నువ్వు ప్రతి దేవత యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. ఆ కొండ చుట్టూ తిరిగే సమయంలో వీడు చాలా భక్తిగా చేస్తున్నాడు, శ్రద్ధగా చేస్తున్నాడని అనుకుంటే కనుక నీ మనసులో ఏ కోరిక ఉందో అది తీరిపోతుంది. అంతటి అనుగ్రహం ఇస్తారు దేవతలు అక్కడ. అంతేకాదు, మానవులు యొక్క పూర్వం 33 మంది మాత్రమే దేవతలు ఉండేవారు. కానీ ఈ గిరి ప్రదక్షిణ చేసినందువల్ల ఒక్కొక్కరు 1 కోటి దేవతా శరీరాన్ని పొందారు పరమేశ్వరానుగ్రహంగా. నిన్న చెప్పుకున్నాం ఈ కథ. కాబట్టి సూర్యుడు మొదలైనటువంటి దేవతలు ఆ విధంగానే ఈ భూమికి అధిపతులయ్యారు. మనం పొద్దున్నే లేవగానే సూర్యభగవానుని చూసి నమస్కారం చేస్తున్నామంటే ఆయనకి ఆ స్థితినిచ్చాడు అంటే, ఆ వెలుగునిచ్చాడు అంటే, ఆ అధికారాన్ని ఇచ్చాడు అంటే అది అరుణగిరి వల్లే. నేను చెప్పుకోలేదు, ఈశ్వరుడి తేజస్సు, సూర్యభగవానుడి తేజస్సు పడిపోతే మళ్ళీ అరుణాచలం నుంచే ఆ యొక్క తేజస్సు మళ్ళీ వచ్చింది సూర్యభగవానుడికి. అంత తేజస్సు పొందాడు కాబట్టే సూర్యనారాయణుడు అంటాం. ఆయన అందరి జీవుల ప్రాణాలని నిలబెడుతున్నాడు. ఉదయం అయితే సరే, జ్ఞేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణా సరసిజాన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరిహిరణ్యైవ భూధృత శంఖచక్ర అని ఆయన నమస్కారం చేస్తున్నావా లేదా? నారాయణ స్వరూపంగా భావన చేసి. అంతేకాదు, ఆదిత్యస్య శివం విద్యాత్ శివం ఆదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ. ఆయన్ని రుద్రస్వరూపంగా కూడా చూస్తున్నాం, బ్రహ్మగారి స్వరూపంగా చూస్తున్నాం. ఎందుకని? సృష్టి స్థితి లయలు అనేటటువంటివి సూర్యభగవానుడి ద్వారా జరుగుతున్నాయి. ఆయన ఉదయిస్తుంటే సృష్టి జరుగుతున్నట్టు, మాధ్యాహ్నిక సమయానికి వచ్చేటప్పటికి స్థితి జరుగుతున్నట్టు, అస్తమిస్తుంటే లయమవుతున్నట్టు లెక్క. ప్రతిరోజు ఆత్యంతిక ప్రళయాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు సూర్యభగవానుడు. అందువల్ల బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఆ యొక్క సూర్యభగవానుడిని కొలుస్తున్నాము అంటే ఆయనకి ఉన్నటువంటి ప్రకాశమే కారణం. ఈ ప్రకాశం సూర్యుడికి ఎవరు ఇచ్చారు? ఆ ఇచ్చినటువంటి వాడు అరుణాచలుడు. అందువల్ల సూర్యభగవానుడిని కూడా ఆ స్థానంలో, ఆ పదవినందు, ఆ తేజస్సునందు నిలబెట్టిన వాడు అరుణాచలేశ్వరుడు. కాబట్టి ఈ అరుణాచల కొండకి ప్రదక్షిణ చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ రోజున ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం వస్తుంది ఇది చెప్తున్నారు చూడండి. ఆదివారం కనుక అరుణాచలానికి కనుక ప్రదక్షిణ చేస్తే ఆ జీవుడికి ఏం కలుగుతుందో చెప్తున్నారు ఇక్కడ. ఆదివారం కనుక అరుణాచల గిరికి ప్రదక్షిణ చేస్తే సూర్యమండలాన్ని భేదించుకుని కైలాసానికి వెళ్తాడట ఆ జీవుడు. అందువల్ల ఆదివారం ప్రదక్షిణ చేయడం వల్ల సూర్యానుగ్రహం కలుగుతుంది, వాడికి మోక్ష స్థితి వస్తుంది. ఇక సోమవారం ప్రదక్షిణ చేయడం వల్ల జరా మృత్యువు అనేటటువంటి దాన్ని దాటుతాడు. అంటే పునరపి జననం పునరపి మరణం, ఈ జనన కాల చక్రములందు పడడు. ఇంకా ఇదే వాడికి ఆఖరి జన్మ అవుతుంది. అలాంటి స్థితిని కలగజేస్తాడు. అంతేకాదు, జర ముసలితనము, ముసలితనంలో శరీరం జర్జరీభూతమైపోయి మంచం మీద పడిపోకుండా, ఎవరి చేత పని చేయించుకోకుండా, సేవలు చేయించుకోకుండా హాయిగా తేజోవంతంగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆయన దర్శనం చేస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు. ఇది కొన్ని క్షేత్రములకే చెప్పబడ్డాయండి. కాశీక్షేత్రము, అరుణాచలము, శ్రీశైలము ఇలాంటి క్షేత్రములు. అలాంటి క్షేత్రములలో శరీరాన్ని విడిచిపెట్టడం, ఆ క్షేత్రాన్ని తలుచుకోవడం, ఆ క్షేత్రంలో అడుగు పెట్టడం ఇది దుర్లభము. అందుకనే కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే కాశీక్షేత్రంలో అడుగు పెట్టడానికి అర్హత వస్తుంది. కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే అరుణాచలాన్ని పలకగలిగే అర్హత నీకు వస్తుంది. అందుకనే ఆ క్షేత్రాలకు అంతటి శక్తి ఉన్నది. అందువల్ల ఈ యొక్క సోమవారం నాడు, సోమ అంటే ఉమతో కూడినటువంటి పరమేశ్వరుడు, సా ఉమ. కాబట్టి ఆయన అనుగ్రహించి జరామృత్యువుల్ని దాటవేస్తాడు. ఇక మంగళవారం ఈ గిరికి కనుక ప్రదక్షిణ చేస్తే సార్వభౌమత్వాన్ని పొందుతాడు. సార్వభౌమత్వం అంటే వాడు ఏదో రాజు కిందో ప్రభువు కిందో అవుతాడని మామూలు తాత్కాలికమైనటువంటి మాట. కానీ సార్వభౌమత్వం అంటే గుర్తుపెట్టుకోండి, ఏమో ఎందులోనైనా అవ్వచ్చు సార్వభౌమత్వం. భక్తి సార్వభౌముడు అవుతాడు, జ్ఞాన సార్వభౌముడు అవుతాడు,
విజ్ఞాన సార్వభౌముడు అవుతాడు, లేదా వైరాగ్య సార్వభౌముడు అవుతాడు. కేవలం ఏదో రాజో ఏదో దేశానికి ప్రభువో కాదు. సార్వభౌమత్వం అంటే అన్ని రకాలుగా ఉంటుంది. అందువల్ల మంగళవారం ప్రదక్షిణ చాలా గొప్పదండి. అరుణాచలంలో రమణ మహర్షి వారు కూడా మాట చెప్తూ ఉండేవారు, అరుణాచలంలో మంగళవారం చేసేటటువంటి గిరి ప్రదక్షిణ చాలా గొప్పది. సూరి నాగమ్మ గారు అని మహానుభావురాలు, ఆవిడ ఇక్కడ మంగళగిరిలో జన్మించింది. ఆవిడ వారి నాన్నగారు చాలా గొప్ప పండితుడు. 12 ఏళ్ల వయసులోనే భర్త చనిపోయాడు. 8 ఏళ్ల వయసులో వివాహం అయింది. కాపురానికి కూడా వెళ్లకుండానే భర్త మరణించాడు. మరణిస్తే భగవంతుడి మీద దృష్టి పెట్టి ఆవిడ ఈ అరుణాచలానికి వెళ్ళింది. అరుణాచలానికి వెళ్ళి ఆ తర్వాత రమణ మహర్షి యొక్క సన్నిధిలో కాలాన్ని గడిపింది. ఆవిడ రాసినటువంటి లేఖలు వాళ్ళ అన్నగారికి పంపుతూ ఉండేది. రోజు రమణాశ్రమంలో ఆవిడ రోజు జరిగే దినచర్య అంతా కూడా రాస్తూ, ఈరోజు రమణ మహర్షి వారు ఇలా మాట్లాడారు, ఇలా చేశారు, ఇలా భక్తులతో ఇలా అన్నారు. ఆవిడ అలా రాసి పంపించడం వల్లే రమణ మహర్షి వారు ఎన్ని ఉపదేశాలు చేశారో ఆ ఉపదేశాలన్నీ మనకు అందాయి లేఖల రూపంలో. అందువల్ల సూరి నాగమ్మ గారి లేఖలు అని ఆ లేఖలు వాళ్ళ అన్నగారికి పంపుతూ ఉండేది. ఈవిడ ఆ లేఖల్లో చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ, భగవన్ను నేను ప్రదక్షిణ చేస్తూ ఉంటే అందరినీ కూర్చోబెట్టి మంగళవారం ప్రదక్షిణ చేస్తే ఎంత గొప్ప విశేషమో ఆయన చెప్పారు. ఎందుకుట మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క శైవక్షేత్రమే కాదండి అరుణాచలం. అరుణాచలంలో ఒక గొప్ప రహస్యం ఉంది, చెప్పమంటారా మీకు? మీకు ఎవరికైనా తెలిసుండొచ్చు, తెలిసుండకపోవచ్చు. అరుణాచలంలో మనకి క్షేత్రపాలకులు ఇద్దరు, ఒకళ్ళు కాదు. మనం భైరవ స్వామి అని చెప్పుకుంటాం, కానీ భైరవుడితో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? వేణుగోపాల స్వామి గారు. కాబట్టి అరుణాచలంలో ఈ వేణుగోపాల స్వామి ఎక్కడ ఉంటారో తెలుసా మీకు? చాలా ఆశ్చర్యం. ఆ స్వామివారి లింగం వెనకాల ఉన్నారు స్వామివారు, వేణుగోపాల స్వామి. అరుణాచలం గర్భగుడిలో శివలింగానికి వెనకాల వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. మీరు ఈసారి ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే అడగండి, చెప్తారు అక్కడ అర్చకులు. వేణుగోపాల స్వామి వారు క్షేత్రపాలకుడై ఉన్నాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఆ అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయ భూమి అంతా కూడా వేణుగోపాల స్వామి వారి పేరు మీద ఉంది, అరుణాచల స్వామి వారి పేరు మీద లేదు. కాబట్టి అది శివక్షేత్రం, విష్ణుక్షేత్రం. అంతేకాదండి, అది గొప్పదైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఎందుకు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క కలయిక స్వరూపమైన. అందుకనే షట్కోణములతో కొలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు. షట్కోణములతో ఎందుకు కొలుస్తారు అంటే, 3 కోణములు ఈశ్వరుడు, 3 కోణములు అమ్మవారు. ఇలా 3 కోణములు కిందకి, ఒక త్రిభుజం కిందకి వేయండి, ఇంకో త్రిభుజం పైకి వేయండి, కలిపితే షట్కోణం అవుతుంది. మనం యజ్ఞమునందు చూడండి, అగ్నిస్వరూపం కదా సుబ్రహ్మణ్యేశ్వరుడు. యజ్ఞ హోమం చేస్తున్నాం, ఆజ్యాన్ని వేస్తున్నాం అగ్నిలో, ఇలా కిందకి త్రిభుజం కిందకి వెళ్తుంది. అందులో నుంచి అగ్ని ఏమవుతుంది? పైకి వస్తుంది, పైకి త్రిభుజం వేయండి, మొత్తం ఇదేమవుతుంది? షట్కోణం అవుతుంది. అంటే యజ్ఞస్వరూపంగా కూడా ఉన్నవాడు షణ్ముఖుడే, జ్ఞానప్రదాత, జ్ఞాన సంబంధాన్ని అనుగ్రహించాడు ఆ క్షేత్రంలో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ముందు వస్తుంది కదా. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా అది. ఆ క్షేత్రంలో అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నారుగా, అపితకుజాంబ అరుణాచలేశ్వరుడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆ కలయిక స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమే తర్వాత కాలంలో జనుల్ని అనుగ్రహించడానికి రమణేశ్వరుడుగా, రమణ మహర్షిగా భూమి మీద అవతరించింది. ఆ తత్వం అంతా రమణ మహర్షి యొక్క జీవితం కథ మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి అరుణాచలానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అన్నా మంగళవారం ఉదయం సూర్యోదయ సమయంలో కుజహోర నడుస్తుందండి. కుజహోర సమయంలో ఈ యొక్క గిరికి ప్రదక్షిణ చేస్తే, ప్రారంభం చేస్తే, కుజదోషలతో ఉన్న వాళ్ళైనా, కుజగ్రహం అనుకూలించని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళకి వివాహాలు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళందరికీ కూడా ఈ కుజగ్రహం యొక్క పట్టు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలైనా, వాళ్ళు అన్యోన్యంగా మళ్ళీ కలిసి ఉండాలన్నా, ఏదైనా భార్యలో కానీ భర్తలో కానీ ఎవరికైనా విపరీతమైన రోగం ఉన్నా, వాళ్ళు మంగళవారం నాడు అది కనుక వెళ్ళి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి బాగుండాలని వాళ్ళకి వెంటనే ఆరోగ్యం కుదురుపడుతుంది. వెళ్ళి ప్రదక్షిణ చేయగలిగిన వారు వాళ్ళంతటి వాళ్లే వెళ్ళి చేయొచ్చు. అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం లభిస్తుంది.
ఆ కొండకి మంగళవారం నాడు ప్రదక్షిణ చేస్తే. అందువల్ల అన్ని వారాల్లో ప్రదక్షిణ చేయడం మంచిదే, కానీ మంగళవారానికి ఇక్కడ పట్టు ఎక్కువ అని చెప్పేవాడు రమణ మహర్షి గారు. మంగళవారం చెయ్యండి ప్రదక్షిణ, చాలా మంచిది ఇక్కడ అనేవారు. కాబట్టి మంగళవారం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది. ఇక బుధవారం కనుక ప్రదక్షిణ చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది, మహాపాండిత్యం వస్తుంది. పాండిత్యము అంటే గుర్తుపెట్టుకోండి, ఏదో 4 శ్లోకాలు 4 పద్యాలు నోటికి రావడం కాదు. పాండిత్యం అంటే పండా అంటారు. ఉత్తర సైడ్ అందరూ కూడా పండాలని పిలుస్తారు. అక్కడ దేవాలయంలో ఉన్న అర్చకుల్ని వాళ్ళని. పండా అంటే అర్థం ఏంటి? జ్ఞానము అని అర్థము. అంటే ఆ జ్ఞాన స్థితిని పొందుతారు బుధవారం నాడు కనుక ప్రదక్షిణ చేస్తే ఆ కొండకి. ఇక గురువారం నాడు చేస్తే లోకగురుత్వం కలుగుతుంది. లోకగురుత్వం అంటే జగద్గురు స్థాయి లభిస్తుంది. కంచి పరమాచార్య స్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, నృసింహ భారతీ స్వామి వారు, ఆదిశంకరాచార్యులు వారు, శ్రీకృష్ణ పరమాత్మ మొదలైనటువంటి మహానుభావులందరినీ జగద్గురువులను పిలుస్తాం మనం. ఆ జగద్గురువులను పిలిపించుకోవడానికి వారికి ఏ స్థాయి అయితే లభించిందో ఆ స్థాయి గురువారం నాడు ప్రదక్షిణ చేయడం వల్ల లభిస్తుంది. గుర్తుపెట్టుకో. అందువల్ల ఆ శ్రద్ధతో చేసిన వాడికి వచ్చే జన్మలో గొప్పదైనటువంటి జగద్గురు తత్వాన్ని పొందుతాడు. ఇక శుక్రవారం ప్రదక్షిణ చేస్తే అరుణగిరికి ఆయన ఎన్ని సంపదలు వర్ణిస్తాడో మనకే తెలియదు. అంత సంపదిస్తాడట పరమేశ్వరుడు ఆ శుక్రవారం నాడు అరుణగిరికి కనుక ప్రదక్షిణ చేస్తే. గుర్తుపెట్టుకోండి, సంపద అనేటటువంటిదే కాదుట, విష్ణులోకాన్ని కూడా ఇస్తాడట అంచమున. ఏమండి, మనలో మన మాట సంపద అంటే ఎన్ని కోట్లు ఇస్తాడండి అని అడగచ్చు మీరు. డబ్బు సంఖ్యతో కొలిచేది కాదండి సంపద అంటే. గుర్తుపెట్టుకోండి, సంపద అంటే తృప్తి అని గుర్తు. తృప్తి లేకపోతే నీకు ఎన్ని కోట్లున్నా తృప్తి ఉండదు, ఇంకా కావాలనుకుంటావు. ఎన్ని వస్తువులున్నా గుర్తుండవు. ఎదుటివాడిని చూసి ఇంకా నేను ఇలా ఉండాలనుకుంటావు. తృప్తి లేనివాడు ఎప్పటికీ వాడికి జీవితం గట్టెక్కదు. పరమేశ్వరుడు నీకు ఏమిస్తాడంటే వాడికి ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతకగలిగేటటువంటి స్థితిని ఇస్తాడు. వాడికి ఉన్నంతలో ఆనందంగా బ్రతికేటటువంటి స్థితి అంటే వాడు ఆనందంగా ఉన్నాడు, తృప్తితో ఉన్నాడు అని అర్థం. ఆ తృప్తి ఉన్నవాడు ఎంత తక్కువ పూరి గుడిసెలో ఉన్నా వాడు ఆనందంగా ఉండగలుగుతాడు, మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాడు. ఇది కావాలి, అది సంపద. అందుకనే సంపద అంటే నీకు తృప్తి ఉండాలి ముఖ్యంగా. ఆ తృప్తి లేకపోతే ఎవరు నిన్నేమీ చేయలేదు. అందువల్ల ఏమిటి అంటే మనకి తృప్తిని కలిగించి నువ్వు హాయిగా నీకు ఎటువంటి లోటు లేకుండా పరమేశ్వరుడు నిన్ను ఉంచుతాడు మంచి స్థాయిలో. అందుకనే నీకు ఏది కావాలో పరమేశ్వరుడు ఇస్తాడు. నువ్వు ఇది కావాలని కోరకు. ఏమో నిన్ను ఇంకా ఎక్కువగా ఉద్ధరించాలనుకుంటున్నాడేమో, నువ్వు అక్కడితో ఆగిపోవడం ఎందుకు? మనం కోరకూడదు. ఆయన మనకి ఏది ఇచ్చినా దాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించాలి, తృప్తితో ఉండాలి. ఈ తృప్తిని కలిగించడానికి నీకు శుక్రవార ప్రదక్షిణ గురించి చెప్పారు. అందువల్ల శుక్రవారం ప్రదక్షిణ చేస్తే నీకు అంతటి గొప్పదైనటువంటి స్థితి లభిస్తుంది. ఇక శనివారం నాడు ప్రదక్షిణ చేస్తే సకల గ్రహపీడలు కూడా పోతాయి. గ్రహపీడలు పోవడం అంటే ఏమిటండి? గ్రహం అనుకూలిస్తుంది నీ యందు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహపీడ పోవాలి అంటే గ్రహం అనుకూలించాలా, పరమేశ్వరుడు అనుకూలించాలా? ఇదో ప్రశ్న. ఒకటే శాస్త్రంలో ఒక మాటే చెప్పారు. ఏమంటే సీతారామ శర్మ గారు ఇలా చెప్పారు ఏమిటని అనుకోవద్దు. నేను ఉన్న విషయం చెప్తాను. శాస్త్రం ఏం చెప్పిందో, మా గురువులు నాకు ఏది చెప్పారో అదే నేను చెప్తాను. గ్రహములకు ఈశ్వరత్వము లేదు. ఈశ్వరత్వం లేనటువంటి గ్రహము నీ యొక్క పరిస్థితిని మార్చదు. అది నీకు ఎలా ఉందో అలాగే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నీ యొక్క పరిస్థితి, నీ యొక్క కర్మ ఎలా ఉందో దాన్ని బట్టి అది ఫలితం ఇవ్వాలి. ఇవ్వను అనడానికి లేదు, మార్చడానికి దానికి అర్హత లేదు. మరి ఆ మార్చే అధికారం ఎవరికి ఉంది? ఒక్క పరమేశ్వరుడికే ఉన్నది. అందుకే శివాలయంలోకి మనం వెళ్ళినప్పుడు నవగ్రహ దేవాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, అలాగే మనకి మిగతా దేవాలయాలు కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్తున్నారు పరమేశ్వరుడి దర్శనానికి. దేవాలయానికి ఎదురుగుండా ఒక ఆవు కట్టబడి ఉన్నది. మీరు లోపలికి వెళ్ళి గుళ్ళోకి ఆ దేవాలయంలో నమస్కారం చేసుకుని నీకు ఏలినాటి శని నడుస్తుందని ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నావు. పరమేశ్వరుడు నిన్ను చూసి ఆనందించట్టు, నిన్ను అనుగ్రహించడు అన్నారు గట్టిగా ఒక మాటలో చెప్పాలి అంటే. మరి దేనికి అనుగ్రహిస్తాడు?
అంటే నువ్వు వచ్చావు, బయట నుంచి లోపలికి వచ్చావు, బయట ఆవు ఉన్నది, అది గ్రాసం వేస్తోంది, దానికి నువ్వు ప్రదక్షిణ చేయకుండా నా దగ్గరకు వచ్చావు, కాబట్టి నేను నీకు అనుగ్రహించనంటే పరమేశ్వరుడు. అంటే గ్రహాలకి నువ్వు ప్రదక్షిణ చెయ్యకపోయినా ఆయన ఊరుకున్నాడు, కానీ గోవు కనిపిస్తే గోవుకు ప్రదక్షిణ చేయకుండా వచ్చావు నువ్వు, కాబట్టి నేను నిన్ను అనుగ్రహించనంటాడు. గోవుకు అంతటి స్థితి ఇచ్చాడు. గోవుని మనం పూజించాలి. గోవు యందు సకల దేవతల్ని అందులో నిక్షేపించాడు పరమేశ్వరుడు. గోవుని ఆదరించినటువంటి వాడు పరమేశ్వరుడికి ఇష్టడు కాదు. అదే ఆ గోవుకి ప్రదక్షిణ చేసి వెళ్ళు. మనకి గోమహాత్యం కూడా వస్తుంది అరుణాచలం తర్వాత, దానిలో చెప్పినప్పుడు ఇంకా విస్తృతంగా చెప్పుకోవచ్చు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క చేతిలో ఉంది, నువ్వు ఏ గ్రహం నిన్ను అనుగ్రహించాలి. ఏమంటే శనీశ్వరుడు అంటారు మన వాళ్ళందరూ. శనీశ్వరుడు కాదు, ఆయన శనైశ్వరుడు. శనైహి అంటే నెమ్మది అని అర్థం. చరహ నెమ్మదిగా కదులుతాట ముందరికి. మన జాతకంలోకి వచ్చాడు అంటే ఎక్కువ రోజులు ఉండేది ఆయనే. ఆయన కన్నా ఎక్కువ రోజులు ఎవరు ఉండరు. ఏలినాటి శనిగా ఉండి 7.5 సంవత్సరాలు ఉంటాడు వచ్చి మన జాతకంలో. ఇంకే గ్రహాలు అన్ని రోజులు ఉండవండి. కాబట్టి నెమ్మదిగా కదులుతాడు కాబట్టి ఆయనకి శనైశ్వరుడు అని పేరు. కానీ ఈశ్వరుడు అనే శబ్దం శనీశ్వరుడికి లేదు, శనైశ్వరుడికి లేదు. శని ఈశ్వర కాదు, శనైశ్చర అది అర్థం. కాబట్టి ఈశ్వరత్వం ఎవరికి ఉన్నది? పరమేశ్వరుడికి ఉన్నది. అందువల్ల గ్రహాల్ని పూజిస్తే నీకు పరమేశ్వర అనుగ్రహంగా రావాలి, కానీ అనుగ్రహం గ్రహాల ద్వారా రాదయ్యా. గ్రహాల్ని అందుకనే శివాలయంలో గ్రహాలు ఉంటాయి, మళ్ళీ వేరే దేవాలయాల్లో మీకు గ్రహాలు కనిపించవు. ఎందుకని? గ్రహములు ఇచ్చే అనుగ్రహాలన్నీ ఈశ్వరుడు చేసినటువంటి అనుగ్రహాలే. శివాలయంలో అందుకునే జపం చేస్తారు, గ్రహాలకి శాంతులు ఆ పీడ పరిహారాలన్నీ శివుడు పుచ్చుకుంటాడు తప్ప మరి ఇంకే దేవతలు పుచ్చుకోరు. ఆ పరమేశ్వరుడికే చెల్లింది అదంతా కూడా. కాబట్టి ఈశ్వరత్వంతో ఆయన ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వీడికి ఒక పాము కరవాలి, ఆ గ్రహం వాడి మీద ఆ ఫలితాన్ని ఇస్తుంది వెంటనే. కానీ పరమేశ్వర అనుగ్రహం ఉందా? అక్కడ ఏం చేస్తాడంటే వీడిని పాము కరవక్కర్లేదు, చీమ కరిపించి పక్కకు విడిచిపెట్టంటాడు. పాము కరవాల్సిన వాడు చీమకాటుతో పక్కకు తప్పుకుంటాడు. యాక్సిడెంట్ అయి బుర్ర పగిలిపోవాలి, కానీ వీడికి బుర్ర పగలకూడదు, ఏదో చిన్న గాయాలతో పక్కకు తప్పిందంటాడు. విపరీతమైన రోగం పెద్దది వచ్చి పడిపోవాలి, వద్దు, వాడికి చిన్న రోగంతో పక్కకు తప్పిందండి. ఎందుకు? ఆయన దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. ఆయన సార్వభౌమత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన సంకల్పం చేసి వీడు అనర్హుడండి, వీడికి రాదు భూమి, వీడికి చల్లదు అంటాడు గుమస్తా. కానీ కలెక్టర్ చూసి వాడు పేదవాడు, వాడికి ప్రభుత్వం ఆర్డర్ వచ్చింది, వాడికి సరిపోతాడు, దానికి అర్హత ఉంది, వాడికి ఇచ్చే భూమి అన్నాడు అనుకోండి, గుమస్తా దాన్ని మార్చడానికి ఉండదు, కలెక్టర్ చెప్పినట్టే చెయ్యాలి. అంటే గుమస్తా లాంటి వాళ్ళు గ్రహాలు, ఆ కలెక్టర్ లాంటి వాడు పరమేశ్వరుడు. ఆయన చెప్తే వాడు అర్హుడు కాకపోయినా కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి వాడికి భూమి వచ్చేస్తుంది పేదవాడికి. అలాగా ఆయన అనుకున్నాడా, వీడు పాపం చేశాడు కానీ వీడు నాకు ప్రదక్షిణ చేశాడు. అంటే వాడి పాపములను తొలగించుట. నిజానికి శాస్త్రంలో పాపాలు తొలగడం అంటూ ఉండదండి. పాపములు నశించడం అనేది మనకి అసలు మాటే లేదు శాస్త్రంలో. మరి ఎలా కుదురుతుందండి? నువ్వు పాపం చేసావు, ఆ పాపం అలాగే ఉంటుంది. నువ్వు ఒక పుణ్యం చేసావు, ఆ పుణ్యం కూడా అలాగే ఉంటుంది. ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఏమీ మార్చదు పక్కకి. కానీ పాపం చేసిన ఫలితాన్ని అనుభవించాలి, పుణ్యం చేసిన ఫలితాన్ని అనుభవించాలి. ఈ రెండు అనుభవించడానికి నువ్వు భూమి మీదకి వచ్చావు. జాతకంలో నువ్వు నీ కర్మయందు విపరీతమైనటువంటి పాపాలు కనుక చేసేస్తే అది దాని స్థాయిని మార్చేసుకుని విపరీతమైన స్థానంలోకి వెళ్ళిపోతే అదంతా అనుభవింప చేయడానికి ఇక పుణ్యాన్ని ఆప్చేసేస్తాడండి పరమాత్మ. పుణ్యాన్ని అనుభవింప చేయనివాడు ఈ పాపాన్ని అంతటినీ అనుభవింప చేయిస్తాడు సమయం వచ్చేటప్పుడు. అదే ఏదో మనలాంటి వాళ్ళు ఏదో చిన్న పాపం చిన్న పుణ్యం రెండు కలిపి చేస్తే రెండింటినీ ఒకేసారి అనుభవింప చేయిస్తాడు. అంటే బాగా ఉపన్యాసం చెప్తాం, చాలా పళ్ళు వస్తాయి, ఈ పళ్ళన్నీ తినడానికి నాకు అర్హత ఉన్నా ఏదో షుగర్ అనే వ్యాధి పెట్టాడు అనుకోండి, నాకు అవన్నీ నేను తీసుకున్నా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? దాన్ని తినడానికి నాకు ఓపిక ఉండదు, నేను తినకూడదు, ఒకవేళ తింటే నాకు రోగం మళ్ళీ చేస్తుంది. అంటే ఇక్కడ పాపం వల్ల షుగర్ అనే వ్యాధి వచ్చింది, పుణ్యం వల్ల ఇవన్నీ నాకు వస్తున్నాయి. ఎక్కడా లేని పళ్ళన్నీ నా ఇంట్లో ఉంటాయి. ఇవన్నీ నేను తినాలి అంటే ముందు నేను ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే అందువల్ల పాపం వల్ల షుగరు,
పుణ్యం వల్ల అన్ని రకాలైనటువంటి వైభవాలు ఇంట్లో ఉన్నాయి. అందువల్ల ఇలా అనుభవింపజేయిస్తాడు. ఇలా అనుభవింపజేయించి పరమేశ్వరుడు ఆ యొక్క పాపాన్ని పుణ్యాన్ని తీసేస్తాడు. కానీ విపరీతమైన పాపం ఉందనుకోండి, పెరిగిపోయింది బాగా, దాన్ని అనుభవింపచేయాలి. ఏం చేస్తాడు? మళ్ళీ పుణ్యాన్ని అంతటినీ ఏదైనా ఉంటే వాడిని ఆప్ చేసి పాపాన్ని అనుభవింపజేస్తారు. అందుకనే సుందరకాండలో అంటాడు స్వామి హనుమ, ఎవయ నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ భగవన్వేత్తి ధర్మ అధర్మనాశన. నీకు పుణ్యం చేపసావు అనుకుంటున్నావు, దానితో పాటు పాపం కూడా చేసావు. పాపం చేసేస్తే పుణ్యం చేస్తే పాపం పోతుంది అనుకుంటున్నావేమో, అలా పోదు ఎప్పటికీ. పాపం కాదా పాపానిదే, పుణ్యం కాదా పుణ్యానిదే. నువ్వు హాయిగా తపస్సు చేసావు, నీకు భోగాలు వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది, అనుభవించావు, అయిపోయింది. కానీ నువ్వు చేసిన పాపాల సంగతి చిట్టా, ఋషుల్ని బాధించడం కానీ, యజ్ఞ విధ్వంసనం చేయడం కానీ, లేకపోతే సకల స్త్రీలను చెడబెట్టడం కానీ, నీ క్రూర దారుణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి. నేనే వచ్చాను, ఈ రోజు నుంచి నువ్వు అనుభవించాలన్నాడు. పుణ్యమైనా అంతేనండి. విపరీతమైన పుణ్యం చేసేసావు, ఈ విపరీతమైనటువంటి పుణ్యం చేసేసి ఇదంతా నేనే అనుభవించాలనుకున్నావు, కానీ చనిపోయావు, శరీరాన్ని విడిచిపెట్టేసావు. బోళ్ళంత పుణ్యం నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు వచ్చే జన్మలో నువ్వే నేను ఇదంతా అనుభవించాలనుకున్నావుగా. అప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, నిన్ను ఒక చక్రవర్తి కింద పుట్టిస్తాడు. ఓ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పదవిలో ఉంచుతాడు. ఉంచిన తర్వాత నీ పుణ్యాన్నంతటినీ ఖర్చు పెట్టించేస్తాడు పరమేశ్వరుడు. మొత్తం ఇన్ని 80 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పుణ్యం అంతా ఆ 20 సంవత్సరాల చక్రవర్తిత్వంలో సార్వభౌమత్వంలో పోయింది. మళ్ళీ జీరో అకౌంట్, మళ్ళీ పాపము పుణ్యము పడతాయి. ఇది పరమేశ్వరుడు చేసేటటువంటి విధానంలో ఆయన కనుక వీడికి పాపం ఎక్కువగా ఉన్నది, ఇది అనుభవించాలి అని అనుకున్నప్పుడు వాడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడితే, ఆయనకి అనుగ్రహం కలిగితే ఆయన దాన్ని తీసేస్తాడు. ఆ అధికారం ఆయనకి మాత్రమే ఉన్నది. కాబట్టి మనకి వచ్చే గండాన్ని కూడా పక్కకి తప్పించగలిగేటటువంటి శక్తి ఎవరికి ఉంటే పరమేశ్వరుడిదే. అందుకనే జ్ఞానము ఎప్పుడు కలుగుతుందంటే అరుణాచలేశ్వర దర్శనం వల్ల కలుగుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఈ పాపము ఈ పుణ్యము రెండూ కూడా న్యూట్రల్ అవుతాయి, జీరోకి వస్తాయి. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. అందుకనే అంటే సకల పాపాలని పోగొట్టేది, అనగానే కోరిన కోరికల్ని ఇచ్చేటటువంటిది. అంటే నీ పాపాలు పోగొట్టి నీ కోరికల్ని నీకు ఇచ్చి నువ్వు సంచితంలో సంపాదించుకొని పోగు చేసుకున్నటువంటి పాపపు కర్మ ఉంటుంది, అది కొండల కింద పెరిగిపోయి ఉంటుంది వెనకాల, అది క్షీణించదు. అది నీకు ఏదో ఒక ప్రతిబంధకం కింద అడ్డుపడుతూ ఉంటుంది. నీ చేత పుణ్యం చేయిద్దామన్నా అది కరెక్ట్గా అరుణాచలం బయలుదేరదాం అందరితో పాటు. మనం కూడా ఎంతో గొప్పగా చెప్పారు శాస్త్రులు గారు ఆ కొండ గురించి, ఆ వైభవం గురించి. మనం వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఎవడో వస్తాడు, అయ్యా అర్జెంట్ పని ఉంది, 4 రోజులు మీరు లీవ్ పెట్టడానికి వీలు లేదంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఆగిపోతావు. ఇది ప్రతిబంధకము. అంటే ఒక పుణ్య కార్యక్రమం మనం చేద్దామని అనుకుంటే ఆ పుణ్య కార్యక్రమం మన చేత చెయ్యనివ్వకుండా ప్రతిబంధకంగా ఈ పాపము, సంచితము అనేటటువంటి పాపం అడ్డుపడుతూ ఉంటుంది. ఒక ప్రవచనం జరుగుతోంది, విందామనుకున్నావు, కరెక్ట్గా అదే సమయానికి ఎవరో వచ్చారు ఇంటికి, అప్పుడే గెస్ట్లు. వాళ్ళందరినీ చూసుకోవాల్సి వచ్చే సమయానికి నువ్వు ప్రవచనానికి వెళ్ళలేకపోయావు. అంటే నువ్వు చేసిన పాపపు పనిని నీకు సంచితమై అక్కడికి వచ్చి నీ యొక్క చేత పుణ్య పనిని చేయించలేదు. ఏదో ఉత్సవం జరుగుతోంది గుళ్ళో, ఆ రోజు అన్ని పనులు ఖాళీ చేసేసుకున్నావు. అన్నీ ఖాళీ చేసేసుకున్న తర్వాత అర్జెంటుగా రావాలి, బాస్ ఫోన్ చేశారు, మేనేజర్ గారు మీరు ఉన్నట్టు పనంగా వచ్చేయమన్నారు, సెలవు క్యాన్సిల్ చేశారన్నాడు. ఉత్సవానికి వెళ్ళవలసిన వాడు, ఆ పుణ్య కార్యక్రమాన్ని చూడవలసిన వాడు దాన్ని పొందలేకపోతాడు. ఇలాగా ప్రతిబంధకాలు వస్తాయి మనం చేసిన పాపాల వల్ల. పుణ్య కార్యక్రమాల వైపు మనల్ని నడవనివ్వడు. ఇలా వెళ్ళలేనటువంటి స్థితి వచ్చిన ఆ ప్రతిబంధకాలని క్షీణింపజేస్తుందిట ఈ అనేటటువంటి అక్షరం. ప్రాదక్షి నా అంటే నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇవన్నింటిని తొలగించి న్యూట్రల్ చేసి జీరోకి తీసుకొచ్చేసి పాపము ఉండదు పుణ్యం ఉండదు, అప్పుడే కదా మోక్షం. పాపం ఉన్నా పుణ్యం ఉన్నా రెండూ అనుభవించాలి ఏదో ఒకటి. అందువల్ల శరీరాన్ని తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ రెండూ 0 అయిపోతే నీకు మోక్షం వస్తుంది. ఈ మోక్షం ఇవ్వగలిగిన వాడు అరుణాచలేశ్వరుడు, అలా న్యూట్రల్ చేయగలిగిన వాడు అరుణాచలేశ్వరుడు. కాబట్టి నువ్వు అరుణాచలానికి వెళ్ళాలి, అరుణాచలేశ్వరుని దర్శనం చెయ్యాలి. ఆయనతో ఏ కోరికలు అక్కర్లేదు, స్వామి నువ్వు నన్ను అనుగ్రహించి, నువ్వు ఎలా అనుగ్రహిస్తావో నీ ఇష్టం, ఇలా ప్రార్థన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల
క్షీణింపజేస్తున్నాడు నీ పాపాన్నంతటినీ కూడా. అందుకనే ఏమంటే చాలా బాధలు అనుభవిస్తున్నానండి అంటాడు ఒక్కొక్కడు వచ్చి. ఈ బాధలన్నీ ఎందుకు అనుభవిస్తాడు? ఆ పాపము అనేటటువంటిది మనలో ఉంది కాబట్టి. అందుకనే క్షీ అనే పదం వాడినప్పుడల్లా సంస్కృతంలో మీరు గుర్తుపెట్టుకోండి, బాగా బాధపడుతున్నారు ఎవరో అక్కడ అన్నప్పుడు ఈ క్షీ అనే పదం వాడతారు. చూడండి, మనకి రామాయణంలోని సుందరకాండలో క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షతే సంప్రతి వృక్షమూలే. అంటే ఎన్నిసార్లు క్షీ పడిందో చూడండి శ్లోకంలో. అక్కడ అమ్మవారు ఆ యొక్క అశోక వృక్షం కింద కూర్చుని బాధపడుతోంది. భూదేవికి ఉన్నంత ఓర్పు కలిగిన అమ్మ బాధపడుతూ బాధలో నిమగ్నమై ఉన్నది అని చెప్పడానికి అన్ని క్షికారాలు వాడాడు వాల్మీకి మహర్షి. సంస్కృతంలో క్షీ శబ్దం బాధాకరాన్ని సూచిస్తుంది అన్నమాట. అందువల్ల క్షి క్షి అంటే నీ దగ్గర ఉన్న బాధలన్నింటినీ పాప రూపంలో ఉన్న ఆ పాపాన్ని, బాధలతో వస్తున్న ఈ పాపాలని తొలగింపజేస్తుంది, క్షీణింపజేస్తుంది ఈ ప్రదక్షిణ. అర్థమవుతుందా? అందువల్ల ఈ యొక్క వారములే కాదు, పుణ్యతిథుల యందు, కరణముల యందు, యోగముల యందు, ఏదైనా మంచి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ, సంక్రమణముల యందు కానీ, విశేష తిథుల యందు కానీ ఈ యొక్క పర్వతానికి కనుక ప్రదక్షిణములు చేస్తే సకల శుభాలు వైభవాలు పొందుతారయ్యా. అంతటి గొప్పదైనటువంటిది ఈ యొక్క అరుణాచలము. అంతేకాదు, ఈ అరుణాచలానికి ప్రదక్షిణ ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి సమయంలో కనుక చేస్తే వాళ్ళు నాతో సమానంగా ప్రదక్షిణ చేసినట్టు లెక్క వేస్తానన్నాడు. ఎందుకుట? ఈ సంక్రాంతి సమయం రోజునే భృంగి అనేటటువంటి ఆయనకి మోక్షం ఇచ్చాట పరమేశ్వరుడు. మనకి ఇప్పటికీ కనిపిస్తాడు. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కానీ, శ్రీశైలంలో కానీ, లేకపోతే అరుణాచలంలో కూడా భృంగి కనిపిస్తాడు. 3 పాదాలతో ఉంటాడు. పలివెల ఉమాకుపులింగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా లోపలికి అడుగు పెడుతూ ఉంటే ద్వారం దగ్గర ఎడం వైపు పక్కన 3 కాళ్ళతో నిలబడి ఉంటాడు భృంగి. ఆ ద్వారం దగ్గర రేకు వేశారు, ఆ రేకు మీద ఉంటాడు, చూస్తే కనిపిస్తాడు. ఈ భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి రోజు. ఆ రోజు పరమేశ్వరుడు ప్రమదగణాలతో, యోగులతో, సిద్ధులతో, దేవతలతో కలిసి ప్రదక్షిణ చేస్తాడట అరుణాచలం. ఆయనతో కలిసి ప్రదక్షిణ చేసినటువంటి ప్రదక్షిణ కలుగుతుంది. అటువంటి ప్రదక్షిణ చేయడం దుర్లభం అని చెప్పాడు స్వామివారు. కొంతకాలానికి ఇక్కడికి పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతి ఇక్కడికి నన్ను చేరుకుంటుంది, నీ దగ్గరికి వస్తుంది. ఆవిడ నా కోసం తపస్సు చేసి నన్ను దర్శించి నా జ్యోతిర్లింగ దర్శనం ఆవిడికి జరిగి ఆవిడ అపీత కుచాంబ అనే పేరుతో నా పక్కన వెలుస్తుందయ్యా అని చెప్పాడు. అపీత కుచాంబ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఆవిడికి? తాను పాపం చేశానని, తప్పు చేశానని దానిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం ఇంట్లో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి పాలు కూడా ఇవ్వకుండా భూమికి అప్పగించి తాను వేగంగా కాంచీ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి అరుణాచలానికి వచ్చి నన్ను సేవించింది. అలాంటి అమ్మ జగన్మాత లోకములన్నిటికీ కూడా మేలు చేయడం కోసం ఆవిడ పదస్పర్శ చేత, ఆవిడ తపస్సు చేత అంధకారబంధురమైపోయినటువంటి లోకాలకి జ్ఞానాన్ని ప్రదర్శింపజేయడం కోసం, లోకాల్ని ఉద్ధరింపజేయడం కోసం ఆవిడ భూమి మీద కన్న కొడుకుని కూడా పాలివ్వకుండా వచ్చేసింది. పాలు ఇవ్వబడినటువంటి కుచములు కలిగినటువంటి తల్లిగా మారి మన భూమిని అంతటినీ ఉద్ధరించింది ఆ అమ్మ. అందువల్ల పాలు కూడా ఇవ్వకుండా పిల్లవాడికి పాలు ఇవ్వనటువంటి కుచములతో వచ్చినటువంటి తల్లి కాబట్టి ఆవిడికి అపీత కుచాంబ అని పేరు వచ్చిందయ్యా గౌతమ. అందువల్ల ఆవిడ ఇక్కడికి వస్తుంది, నీ దగ్గర నా యొక్క విషయాలన్నీ అడిగి తెలుసుకుంటుంది, ఇక్కడ తపస్సు చేస్తుంది, లోకకంటకుడైనటువంటి మహిషాసురుణ్ణి సంహారం చేస్తుంది. సంహారం చేసిన తర్వాత ఖడ్గతీర్థం అనేటటువంటి తీర్థాన్ని సృష్టిస్తుంది. ఆ ఖడ్గతీర్థంలో తాను స్నానం చేసి 1 రోజుల పాటు 3 పూటలా నన్ను శివలింగాన్ని ఆరాధన చేస్తుంది. అలా చేసినప్పుడు నేను కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నేను ఆవిడికి దర్శనమిస్తాను అని ఆవిడికి చెప్పి, ఆ అమ్మవారు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఆవిడికి చెప్పి నా కోసం ఆవిడని తపస్సు చేయమని చెప్పు అన్నాడు ఆ యొక్క పరమేశ్వరుడు గౌతముడితో. కాబట్టి అమ్మవారు ఈ విషయాలన్నీ విని, అయ్యా మహానుభావ, గొప్ప విషయాలన్నీ నాకు అరుణాచలం గురించి చెప్పావు, తప్పకుండా నేను ఈ యొక్క తపస్సుకు నేను పూనుకుంటాను, పరమేశ్వరుడి కోసం నేను ఈ తపస్సు చేస్తాను అని అమ్మవారు
ఆ గౌతమాశ్రమ ప్రాంతానికి కొద్ది దూరంగానే వెళ్ళి కూర్చుని పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం ప్రారంభం చేసింది. ఈలోపు మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆ అరుణమండలంలోనికి అడుగు పెడతాడు. అక్కడ ఉద్యానవనంలో ఈ రాక్షసుడి యొక్క సైనికులు కొంతమంది అమ్మవారిని చూసి ఇలాంటి స్త్రీ ఉంది అని మనం ప్రభువుకి చెప్పాలి అని వెళ్ళి ఆ యొక్క మహిషాసురుడికి చెప్పడం, ఈ మహిషాసురుడు యుద్ధానికి రావడం, అమ్మవారు దుర్గాదేవి అవతారాన్ని పొంది ఆ మహిషాసురుడిని సంహారం చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాదు, ఏ రోజునైతే పరమేశ్వరుడు అమ్మవారికి దర్శనం ఇచ్చాడో ఆ రోజు కార్తీక మాసం పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు. ఆ రోజే అమ్మవారికి పరమేశ్వరుడు తేజోలింగంగా దర్శనం ఇచ్చాడు. అందువల్లే మనం జ్యోతి ప్రజ్వలన చేస్తాం ఆ రోజు కొండ మీద, అరుణాచలంలో. ఆ కొండల యొక్క వైశిష్ట్యం ఏమిటో, ఆ దర్శనం వల్ల వచ్చే లాభం ఏమిటో, ఆ యొక్క కార్తీక దీపోత్సవం ఎంత గొప్పగా అరుణాచలంలో జరుగుతుందో, అది ఎందుకంత గొప్ప వైభవాన్ని పొందిందో, దానిలో ఉన్న తత్వం ఏమిటో, ఇవన్నీ విషయాలు కూడా రేపు మళ్ళీ సాయంత్రం 6:30 ఇక్కడికి వచ్చినప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 మంగళాసాధనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. గోవిందా 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 హర నమః పార్వతీపదే హర హర మహాదేవ. అందరూ ప్రసాదం తీసుకురాలండి.